అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనానికి తిప్పి చూడండి. యాక్ట్స్ చాప్టర్ 4 వర్స్ 33 ఒకే వచనం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 4 వర్స్ 33. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ప్రార్థన చేద్దాం. పునరుద్ధానుడవైన మా ప్రియమైన ప్రభువా, పరిశుద్ధుడవైన దేవా, మరొకసారి నీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరలోకపు రాజా, పాపాత్ములమైన మేము నిత్య నాశనానికి అప్పగించబడి ఉన్నప్పుడు మమ్మను ప్రేమించి పరలోకమును విడిచి నీవు పాప శరీరధారిగా పాప స్వభావము నుండి మమ్మను పాపపు శిక్ష నుండి మమ్మను విడిపించుటకి లోకానికి అవతరించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పాపము లేకుండా నీవు జన్మించి పాపము లేకుండా జీవించి మా అందరి పాపమును మా కొరకు సిలువలో నీవు చేసినటువంటి గొప్ప విమోచన కార్యము ద్వారా నీ యొక్క సిలువ శ్రమ రక్తమును చిందించి మా కొరకు మాకు బదులు చనిపోయి సమాధి చేయబడి మరలా 3వ దినమున ముందుగానే నీవు చెప్పినట్టు తిరిగి లేచి మాకు ఇచ్చినటువంటి గొప్ప పాప క్షమాపణ, ఆత్మరక్షణ, నిత్య జీవాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా పునరుద్ధాన ఆరాధన జరుపుకుంటుండగా, రిజరెక్షన్ వర్షిప్ సర్వీస్ జరుపుకుంటుండగా నిన్ను మేము దృష్టించడానికి, నీ గొప్ప కార్యమును మేము స్మరించి నిన్ను మహిమపరచడానికి, మమ్మల్ని మేము నీవు మా కొరకు సాధించినటువంటి ఘన విజయంలో ఉన్నటువంటి మేలులో పెట్టుకోవడానికి సహాయం చేయమని ఈ వాక్య పరిచర్య అంతటిని కూడా మీ ఆత్మ ద్వారా వాక్యము ద్వారా జరిగించమని యేసు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. అండ్ దేవుడి వాక్యమును భక్తితో, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, బైబిల్ తెరిచి, కన్నులు తెరిచి వినండి. అండ్ ఇది ఈరోజు మనం మామూలుగా రిజరెక్షన్ మెసేజ్ని వింటాం, పునరుద్ధాన సందేశాన్ని వింటాం. గత మాసం అంతా కూడా మనము రెవల్యూషన్ సిరీస్ని చేస్తూ వచ్చాం, ప్రకటన గ్రంథం సిరీస్ చేస్తూ వచ్చాం. ఈరోజు దాంట్లో నుండి బ్రేక్. ప్రభుచితమైతే మరలా వచ్చే వారము రెవల్యూషన్ సిరీస్ కంటిన్యూ అవుతుంది. ఈరోజు మాత్రము రిజరెక్షన్కి సంబంధించినటువంటి సందేశం. మరొకసారి నేను అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుతాను. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. సో ఈరోజు నా అంశము టైటిల్ ఏంటంటే ద రిజరెక్షన్ ఈజ్ రియల్. ద రిజరెక్షన్ ఈజ్ రియల్. పునరుద్ధానము నిజము. అపోస్తలులు ఆది సంఘము ప్రారంభించబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవకులుగా, ఆయన యొక్క సమర్థవంతమైనటువంటి సాక్షులుగా ఆయన నామమును ప్రకటిస్తూ అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది రక్షించబడినట్లు వారు దేవుడి చేతుల్లో ఆత్మపూర్ణులుగా వాడబడుతున్నటువంటి సమయంలో ఈ 4వ అధ్యాయం ప్రారంభంలో మీరు గమనిస్తే వారిని యాజకులు, దేవాలయపు అధిపతి, సద్దుకయ్యులు అండ్ ఆ తర్వాత కూడా మీరు చూస్తే పెద్దలు, శాస్త్రులు, అధికారులు వీరందరూ కూడా వచ్చి ఈ అపోస్తలులను అడ్డుకున్నారు. వారిని యేసు నామమును బట్టి బోధించకూడదని బెదిరించారు. వారిని పట్టుకొని వారి మీద కేసు పెట్టేందుకు ప్రయత్నం చేశారు. కానీ వారికి ఆధారం ఏమీ లేకపోవడం చేత వారి మీద కేసు పెట్టలేకపోయారు. యేసు నందు విశ్వాసం ఉంచినటువంటి వారు, యేసు మృతి చెంది తిరిగి లేచాడు కనుక వారు కూడా పునరుత్థానపరచబడతారు అనేటువంటి సత్యాన్ని వీరు ప్రకటిస్తున్నప్పుడు దాన్ని వారు సహించలేకపోయారు. సో వీరిని బెదిరించి విడిచిపెట్టినప్పుడు వీరు వెనక్కి వచ్చారు, ప్రార్థన చేశారు. అదంతా కూడా 4వ అధ్యాయంలో మీరు తర్వాత చూసుకోవచ్చు. 31వ వచనాన్ని నేను చదువుతున్నాను. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. సో వీళ్ళు వెనక్కి వచ్చారు, వారి యొక్క సహవాసం దగ్గరికి వచ్చారు. దే హ్యావ్ కమ్ బ్యాక్ టు దేర్ ఓన్ కంపెనీ. సో ప్రతి ఒక్కరికి, ప్రతి క్రీస్తునందున్నటువంటి విశ్వాసికి తన యొక్క సహవాసం అనేది ఉండాలి, తన స్థానిక సంఘం అనేది ఉండాలి. ఆ సంఘముతో అతనికి, ఆమెకు, వారి కుటుంబానికి సంబంధం ఉండాలి. అలా వారు కలిసికట్టుగా ఉన్నప్పుడు, వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి వీరిని ఆత్మతో నింపాడు. మరలా వీరందరూ ధైర్యంతో వాక్యాన్ని బోధించారు. అండ్ ఈ యొక్క సహవాసము, ఈ సంఘం అంతా కూడా విశ్వసించిన వారందరూ ఏక హృదయము, ఏకాత్మ గలవారై ఉన్నారు. వారి యొక్క సహవాసంలో వారి యొక్క సహకారం చాలా గొప్పగా ఉండింది.
ఆ సందర్భంలో ఇది మాత్రమే కాకుండా అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఇచ్చారు. చాలా గొప్ప శక్తితో, గొప్ప విశ్వాసముతో అండ్ గొప్పగా దేవుడికి లోబడినటువంటి విధేయతతో వారు సాక్ష్యం ఇచ్చారు. 1వ అధ్యాయం 22వ వచనం మీరు నోట్ టేకర్స్ నోట్ చేసుకోండి, తర్వాత చదువుకోండి. దేవుడు వీరికి ఒక బాధ్యతనిచ్చాడు, తన యొక్క పునరుత్థానానికి సాక్షులుగా వీరు ఉండాలని. కనుక వారికి ఎలాంటి ఉపద్రవ పరిస్థితి ఉన్నా, ఎలాంటి ఆటంకం ఎదురైనా, ప్రాణం మీదకి వచ్చినా, చెరసాల్లో వేసినా వారు మాత్రము యేసు ప్రభు యొక్క పునరుద్ధానానికి సాక్షులుగా సాక్ష్యం ఇచ్చారు. అండ్ దాని ద్వారా అనేకులు నిత్య జీవార్థానికి రావడానికి వాడబడ్డారు. ఈ మెసేజ్లో 2 సత్యములను నేను మీతో పంచుకుంటాను. మెయిన్ ట్రూత్స్ ఈ వచనంలో ఉన్నవి. అది మొదటిది ఏంటంటే ద ఫ్యాక్ట్ ఆఫ్ ద రిజరక్షన్. ద ఫ్యాక్ట్ ఆఫ్ ద రిజరక్షన్. పునరుద్ధానము వాస్తవము, పునరుద్ధానము నిజము. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము ప్రపంచవ్యాప్తంగా అత్యంత విశిష్టమైనటువంటి అండ్ ఇంకో రకంగా చెప్పాలంటే విస్ఫోటకమైనటువంటి సత్యము. అది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో ఎక్స్ప్లోజివ్ ట్రూత్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. వేదాంతపరంగా అసాధారణమైనటువంటి రీతిలో, చారిత్రాత్మకంగా, శారీరకంగా, భౌగోళికంగా అనేక రకాలుగా ఈ సత్యము ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రజలకు సహాయము చేయడమే కాకుండా దేవుడికి వేరుగా వెళ్ళిపోయి నాశనానికి అప్పగించబడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కనువిప్పు కలిగించడానికి దేవుడు వాడుకోవడానికి ఇష్టపడినటువంటి సత్యం. సో ఇది ఒక ఫ్యాక్ట్ అన్నమాట. థియోలాజికల్, సూపర్ న్యాచురల్, హిస్టారికల్, ఫిజికల్, జియోగ్రాఫికల్గా ఉన్నటువంటి సత్యం. ఈ 2000 సంవత్సరాలుగా వస్తున్నటువంటి క్రైస్తవ వ్యతిరేకులు లేకపోతే క్రీస్తు విరోధులు నానా రకాలైనటువంటి అసత్యములతో దీని మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. వాటన్నింటినీ కూడా ఈ యొక్క పునరుద్ధాన వాస్తవము కొట్టిపారేసింది, వాటిని సమాధి చేసింది. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయంలో మనం చూసాం కదా, ఆది క్రైస్తవ సంఘము ఏ రకంగా క్రీస్తు యేసు యొక్క పునరుత్థానానికి సాక్ష్యముగా ఉండిందో. మీరు తర్వాత అపోస్తలుల కార్యములు చదువుకుంటే రిపీటెడ్గా వారు యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించి మాట్లాడుతూ వచ్చారు. అంటే వారికి యేసు ప్రభు తిరిగి లేవడము అంత గంభీరమైనటువంటి విషయం. యేసు ప్రభు తిరిగి లేవడము వారి యొక్క ప్రస్తుతానికి, వారి యొక్క భవిష్యత్తుకు, వారి యొక్క నిత్యత్వానికి అంత మూలమైనటువంటి విషయం. మనము క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరము క్రీస్తు యేసు యొక్క సువార్తను గురించి గ్రహించాల్సినటువంటి మూల విషయం ఏంటంటే, పునాది పాఠం ఏంటంటే, చాలాసార్లు మనము గుడ్ ఫ్రైడే దగ్గరే ఆగిపోతాం, మనము రిజరక్షన్ దగ్గరికి రాం. చాలాసార్లు క్రైస్తవ సేవకులు కూడా సువార్తను ప్రకటించినప్పుడు సిలువ మరణం గురించి, సిలువ శ్రమను గురించి, చనిపోవడం గురించి, భూస్థాపన గురించి చాలా ఎంఫటిక్గా చెప్తారు. కానీ తిరిగి లేవడం గురించి అంతే ఎంఫసిస్తో చెప్పరు. ఆయన పునరుద్ధానం గురించి అంతే బలంగా చెప్పరు. ఇదంతా కూడా ఒకటే ఈవెంట్, ఇదంతా కూడా ఒకటే ఘట్టము. ఆయన సిలువలో శ్రమను ఓర్చడము, ఆయన రక్తము కార్చడము, చనిపోవడము, సమాధి చేయబడ్డము, 3వ దినమున తిరిగి లేవడము. ఇదంతా కూడా దేవుడి యొక్క మిషన్లో, లక్ష్యంలో ఉన్నటువంటి మూల విషయం. ఆయన తిరిగి లేవకపోతే ఆయన సమాప్తమైనది అని చేసిన దాన్ని దేవుడు ఆమోదించినట్టు కానే కాదు. సో ఆయన తిరిగి లేపబడ్డాడు గనుక దేవుడు ఆయన సిలువలో చేసినటువంటి త్యాగాన్ని అంగీకరించాడు, ఆమోదించాడు. తద్వారా మనందరినీ కూడా ఆశీర్వదించడానికి దాన్ని ఉపయోగించుకుంటాడు అనేటువంటి సందేశాన్ని మనము కలిగి ఉంటున్నాం. ప్రతి సంవత్సరం మనందరికీ తెలుసు ఇదే టైంలో, అంటే ఈ యొక్క గుడ్ ఫ్రైడే అండ్ ప్యాషన్ వీక్ అంటారు, చివరి 7 దినాలు యేసు శ్రమలను గురించి ధ్యానిస్తారు. గుడ్ ఫ్రైడే అండ్ రిజరక్షన్ సర్వీసుల్లో ఈ టైంలోనే ఏదో ఒక మీడియా, అది వార్తాపత్రిక కావచ్చు, టెలివిజన్ కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, లేకపోతే ఎవడో ఒక మ్యానియాక్, అంటే బుర్రలేని మతి చెలించినటువంటి వాడు యేసుకు వ్యతిరేకంగా ఏదో ఒకటి చేసేందుకు కామెంట్ అయినా చేయొచ్చు, లేకపోతే ఏదో ఒక యాక్టివిటీ అయినా చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ నెల కూడా ఈ యొక్క జస్ట్ 2 రోజుల క్రితమే అనుకుంటాను, ఆర్ ఫస్ట్ నాకు గుర్తులేదు, న్యూయార్క్లో ఒక కంపెనీ వారు సేటన్ షూస్ని తయారు చేసి 666 పేర్లు మాత్రమే తయారు చేశారు, 666 జతలు మాత్రమే తయారు చేశారు. అండ్ ఈ సేటన్ షూ మీద వారు ఏం చేశారంటే, ఒకవైపున లూకా సువార్త 10వ అధ్యాయం 18వ వచనాన్ని, ఆ రెఫరెన్స్ని ముద్రించారు. ఇంకొక వైపున మనిషి యొక్క దేహం నుండి తీసుకున్నటువంటి ఒక రక్తపు బొట్టును కలిపి ఆ షూ తయారు చేశారు. సో ఆ యొక్క షూలో హ్యూమన్ బ్లడ్ డ్రాప్ ఉందన్నమాట.
ఒక్కొక్క జత $1,018 అమ్మారు. అంటే దాదాపు 80,000 రూపాయలు ఒక జత. విచిత్రం ఏంటంటే వాటిని వారు అమ్మకానికి పెట్టగానే లెస్ దెన్ 1 minute, 1 నిమిషం కన్నా తక్కువ టైంలో 666 జతలు టక్కున అమ్ముడుపోయాయి. సో దాన్ని బట్టి విశ్లేషకులు ఏమంటారంటే, ప్రపంచంలో దేవుడి ప్రియుల కన్నా సాతాను ప్రియులు ఎంత అధికంగా ఉన్నారు, ప్రపంచంలో యేసును హృదయానికి హత్తుకునేటువంటి వారి కన్నా యేసును హతమార్చి సాతానును ఆరాధించడానికి సిద్ధపడినటువంటి వారు ఎంతమంది ఉన్నారు, దేవుడి వైపు తిరిగేటువంటి వారి కన్నా దేవుడికి వీపు చూపి వెనుదిరిగి వెళ్ళిపోయేటువంటి వారు ఎంతమంది ఉన్నారు, యేసును ఎగతాళి చేసేటువంటి వారు ఎంతమంది ఉన్నారు అనేది ఈ ఒక్క చిన్న ఈవెంట్ మనకు రుజువు చేస్తోంది అని కూడా చెప్పారు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రపంచం అలాంటి పాపభూయిష్టమైనటువంటి స్థితిలో ఉంది కనుక ఇది పునరుద్ధానాన్ని ఒప్పుకోదు, ఇది పునరుద్ధానాన్ని విశ్వసించదు, పునరుద్ధానం మీద రకరకాలుగా దాడులు చేసేటువంటిదిగానే ఉంటుంది. సో 2000 years హిస్టరీలో ఈ పునరుద్ధానం, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం అనేది ఒక వాస్తవమైనటువంటి విషయమా, లేకపోతే అదొక కథ, లేకపోతే ఒక కల్పితమా, లేకపోతే ఒక అబద్ధమా, ఒక పురాణమా అనేటువంటి అనేక రకాలైనటువంటి కథలు వస్తూనే వచ్చాయి. ఇంకా ప్రభు రాకడ ఆలస్యమైతే వస్తూనే ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము సంఘమును స్థాపించింది. సంఘము యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి కల్పన కథలను అల్లి ప్రపంచమును మోసము చేయుట లేదు. సో ఈరోజు నా మొదటి పాయింట్లో చాలా రకాలైనటువంటి అబద్ధాలు ప్రచారంలో ఉన్నాయి, వాటన్నిటిలోనికి వెళ్ళను. కానీ కొన్ని మూలముగా ఉన్నటువంటివి, అంటే మెయిన్ లైజ్ ఏవైతే పునరుద్ధానము నిజం కాదు, వాస్తవం కాదు అని వారు చేస్తూ వచ్చారో వాటి గురించి మీ ముందు పెడతాను, జాగ్రత్తగా మీరు వినండి. మొదటి అబాండం ఏంటంటే ద డిసైపుల్స్ లైడ్. శిష్యులు యేసు తిరిగి లేచాడు, మరణమును జయించి సమాధిని గెలిచి ఆయన చెప్పినట్టుగా తిరిగి లేచాడు అన్నది అబద్ధము, దాన్ని వారు అబద్ధమును ప్రచారము చేశారు అని వారు చెప్పారు. క్రైస్తవ్యానికి యేసుక్రీస్తుకు వ్యతిరేకులుగా విమర్శకులుగా ఉండేటువంటి వారు దీన్ని తీసుకుని వచ్చారు. యేసు నిజంగా మరణించి చనిపోయి ఆయన సమాధిలో నుండి తిరిగి లేవలేదు, ఆయన శిష్యులు ఈ రకంగా అబద్ధాన్ని అల్లారు అని వారు చెప్పారు. ఇప్పుడు ఇక్కడ సత్యాన్ని మనం గ్రహించాలి. ఏ శిష్యులైతే యేసు ప్రభుని తమ హృదయానికి హత్తుకున్నారో, అండ్ ఏ శిష్యులైతే యేసుక్రీస్తు కొరకు తమ సమస్తాన్ని విడిచిపెట్టారో, ఏ శిష్యులైతే నేరస్తులుగా నిలబడడానికి, నిందలు మోయడానికి, ఆ తరువాత ఆయన కొరకు చనిపోవడానికి కూడా సిద్ధపడ్డారో, అలాంటి వారు ఒక అబద్ధమే అయితే, ఇది నిజంగా ఒక అబద్ధమే అయితే దాని కొరకు అంతగా తమను తాము అప్పగించుకుంటారా? వారు మామూలు మనుషులు, వారికి అందరికీ ఉన్నట్టుగానే లోక సంబంధమైనటువంటి వాంఛలు అండ్ లోక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఆశలు ఉండి ఉన్నా కూడా మరి వారు ఒక పచ్చి మోసాన్ని నమ్మి ఆ పచ్చి మోసం కోసము తమ ప్రాణాలు అర్పిస్తారా? ఎందుకంటే ఈ యొక్క శిష్యులందరూ కూడా తమ ప్రాణాలు యేసు ప్రభు కొరకే ఇచ్చారు. చరిత్ర వారు ఏ రకంగా హతసాక్షులయ్యారో మనందరికీ చెప్తోంది కనుక ఏ మనిషి కూడా, వివేచన ఉన్నటువంటి ఏ మనిషి కూడా ఒక అబద్ధం కోసము తన్ను ఆహుతి చేసుకోడు అనేది మనకు తెలిసినటువంటి విషయమే. చార్ల్స్ స్పర్జన్ భక్తుడు కూడా దీని గురించి ఏమని చెప్పాడు? ఆయన అన్నాడు, యేసుక్రీస్తు ప్రభు మరణములో నుండి తిరిగి లేచుట చారిత్రాత్మకమైనటువంటి సత్యము, దానికి కేవలము ఆయన శిష్యులు మాత్రమే కాదు అనేకులు సాక్షులుగా ఉన్నారు. అండ్ ఒక రకంగా చెప్పాలంటే కోర్టులో ఒకరి ఇద్దరి సాక్ష్యాన్ని అంగీకరించినప్పుడు ఇంతమంది సాక్ష్యము యేసు ప్రభు తిరిగి లేచాడు అన్నది చరిత్రలో ఉన్నప్పుడు దాన్ని ఏ రకంగా మనుషులు అంగీకరించకుండా ఉండలేరు. ఒకవేళ శిష్యులు జతగట్టి ఒక మోసాన్ని ప్రచారము చేసినా కూడా ఎంతకాలమని మోసము కొరకు, అబద్ధము కొరకు వారు ఆ రకంగా కూడబలుక్కొని ఉంటారు. ఏదో ఒక సమయంలో ఎవడో ఒకడు బయటకు వచ్చేసి నిజం చెప్పేసి ఉండాలి కదా. అండ్ ఎందుకని వారు అన్నింటినీ విడిచిపెట్టారు, ప్రాణాలు అర్పించారు? ఇది నమ్మడానికి కూడా మరి అంటే ఆధారము లేనటువంటి అబద్ధం. సో వారు ఏం చేశారంటే శిష్యులు అబద్ధం ఆడారు అని దీన్ని కొట్టిపడేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ మనందరికీ తెలుసు శిష్యులు వారి యొక్క ప్రాణములనిచ్చి ఆ సత్యమును ప్రపంచమంతటా కూడా ప్రకటించారు. లేట్ 20th centuryలో ఒక జ్యూయిష్ రాబాయ్ ఉండేవాడు. ఆయన పేరు ఏంటో మనకి తెలియదు, ఎందుకంటే ఆయనను పింకాస్ లపీడే అంటారో లేకపోతే పించాస్ లపీడే అంటారో మనకు తెలియదు. సో ఈ లపీడే అనేటువంటి జ్యూయిష్ రాబాయ్ ఒక పుస్తకం రాశాడు.
ఆ పుస్తకంలో ఆయన యొక్క టైటిల్ ఏంటంటే ద రిజరక్షన్ ఆఫ్ జీసస్, యేసు యొక్క పునరుత్థానము అనేటువంటి అంశం గురించి రాసినప్పుడు ఈ రకంగా రాశాడు. నేను మనుషులు మరణములో నుండి తిరిగి లేస్తారు లేక మృతుల పునరుత్థానము అనేటువంటి అంశం విషయంలో పరిసయ్యులు మృతులు పునరుత్థానం అవుతారు అని నమ్మేటువంటి వారు. సో ఆయన అంటాడు, మృతుల పునరుత్థానమును గురించి నేను ఒక పరిసయ్యుడిగా నమ్ముతాను, కానీ యేసు మృతుల పునరుత్థానుడు అయ్యాడు అంటే మాత్రం ఒక సద్దుకయ్యునిగా నమ్మను. కానీ తర్వాత ఆయన యొక్క మరి పాత నిబంధన గ్రంథ ధ్యానాలు ఆయన చేస్తున్నప్పుడు ఒక రోజున 2వ రాజులు 13వ అధ్యాయము ఆయన చదివాడు. అక్కడ యూదులు ప్రగాఢముగా గౌరవించేటువంటి ప్రవక్త అయినటువంటి ఎలీషా సమాధిలో ఒకరిని తీసుకుని వచ్చి పెట్టగానే ఆ యొక్క శవపు అవశేషాలు తగలగానే ఆ మనిషి ఏ రకంగా ప్రాణాలతో లేచి కూర్చున్నాడో చదివినప్పుడు ఈయనకు అనిపించిందంట, ఎలీషా దేహము అక్కడ ఉంచబడింది, దాన్ని తాకగానే ఒకడు చచ్చినవాడు తిరిగి లేవగలిగినప్పుడు యేసుక్రీస్తు కూడా ఒక యూదుడే కదా, ఆయన కూడా మరణములో నుండి తిరిగి లేవడములో నేను నమ్మకూడనటువంటి విషయం ఏముంది అని చెప్పి ఆ రోజున ఇక ఆయన యేసు పునరుత్థానం విషయంలో సద్దుకయ్యుడిగా ఉండకుండా పరిసయ్యుడిగా మారాడు. కానీ పరిసయ్యుడిగానే ఉన్నాడు, పరిపూర్ణమైనటువంటి క్రైస్తవుడు అవ్వలేదు. పరిసయ్యులు కూడా యేసు యొక్క పునరుద్ధానాన్ని అంగీకరించి విశ్వసించి ఆయన దగ్గరికి వచ్చి ఆయన యొక్క శిష్యులుగా మారలేదు. సో ఈయన ఏమంటాడు, లపీడే ఏమంటాడంటే, యేసు ప్రభువుని దేవుడు మరణములో నుండి లేపాడు అన్నది నేను నమ్ముతాను, కానీ యేసు ప్రభు మెస్సియా అన్నది మాత్రం నేను నమ్మలేను అని అంటాడు. సో రకరకాలుగా ప్రపంచంలో ఉన్నటువంటి వారు, అవిశ్వాసులుగా ఉన్నవారు కూడా ఒప్పుకున్నటువంటి విషయం ఏంటంటే యేసు యొక్క రిజరక్షన్, ఆయన యొక్క పునరుద్ధానము వాస్తవం. రెండవ అబద్ధాన్ని వారు ప్రచారం చేశారు. ద డిసైపుల్స్ స్టోల్ ద బాడీ. యేసు యొక్క శిష్యులు ఆయన యొక్క దేహాన్ని దొంగిలించుకొని పోయారు. ఇది బైబిల్లో కూడా మన కొరకు రికార్డు చేయబడింది. అదేంటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం ఒకసారి మీరు తిప్పితే అక్కడ కొన్ని వచనాలు మనం చూద్దాం. మాథ్యూ 28లో 11 నుండి నేను చదువుతున్నాను, 11 ఆన్వర్డ్స్. వారు వెలుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవినబడిన ఎడల మేము అతని సమ్మతిపరిచి మీకేమీయో తొందరగా కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. అక్కడ చాలా సారం ఉంది, దాంట్లోనికి నేను వెళ్ళట్లేదు, కానీ మెయిన్ ఒక పాయింట్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దానికన్నా ముందు 27వ అధ్యాయము మత్తయి 27:62 నుండి కూడా నేను చదువుతాను. మాథ్యూ 27:62 ఆన్వర్డ్స్. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయ నాజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారున్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. సో వీళ్ళు యేసు చెప్పినటువంటి మాటల విషయమై వారు చాలా గాబరా పడ్డారు. కనుక వారు ఏం చేశారంటే, ఆయన యొక్క శిష్యులు వచ్చి ఆయన శవాన్ని దొంగిలించుకొని పోయి ఆయన లేవకుండానే లేచినట్టు అబద్ధ ప్రచారం చేస్తారని వారు చేయాల్సినటువంటి ప్రయత్నం అంతా కూడా వారు చేశారు. కాకపోతే ఇక్కడ సైనికులకు చాలా ద్రవ్యం ఇవ్వాల్సి వచ్చింది. యేసును అన్యాయముగా అప్పగించడానికి ఇస్కరియోతు యూదాకు 30 వెండి నాణ్యాలు వారిచ్చారు. ఒక బానిస క్రయధనమును వారిచ్చారు. కానీ యేసును శిష్యులు వచ్చి దొంగిలించుకొని పోయారు అని ఒక అబద్ధాన్ని చెప్పడానికి మాత్రం ఈ రోమన్ సైనికులకు వారు చాలా ద్రవ్యం ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒకటి, పిలాతు దగ్గరికి వీరు పోయి ఆ యొక్క సమాధిని బలంగా సీల్ చేయమన్నప్పుడు ఆయన వీరికి సైనికులను అప్పగించేశాడు. మీరు పోయి ఆ సైనికుల సహాయంతో ఎంత భద్రంగా సీల్ చేయాలో అంతగా సీల్ చేసేసుకోమని చెప్పాడు. కనుక మరి ఆ సైనికులు కూడా ఆయన లేచిన తర్వాత వచ్చి రిపోర్ట్ రోమన్ అధికారులకు ఇవ్వకుండా ఈ యొక్క శాన్హెడ్రిన్ అధికారులకు, యూదుల పెద్దలకే వారు ఇచ్చారు. కనుక వారు ఏం చేశారు, మీరు మా మాట వింటే అధిపతికి తెలియకుండా
అండ్ రోమన్ సైనికులు ఒకవేళ పని చేసేటప్పుడు అంటే వారి యొక్క కావలి కాసే టైంలో నిద్రపోతే వారికి మరణ శిక్ష విధించబడుతుంది. సో వీళ్ళు ఇప్పుడు ఇక్కడ మేము నిద్రపోతున్నప్పుడు ఆయన యొక్క శవాన్ని శిష్యులు ఎత్తుకుపోయారు అంటే వీరి ప్రాణాల మీదకి వస్తుంది. కానీ యూదుల పెద్దలు దాన్ని కూడా మేనేజ్ చేశారు. పిలాతు మిమ్మల్ని మాకు అప్పగించేశాడు కదా, మేము మీ పెద్దలము, మేము చూసుకుంటాం, పిలాతు సంగతి మీ ప్రాణం పోకుండా మేము చూసుకుంటాం, మీరు మా మాట వినండి అని చెప్పినప్పుడు చాలా డబ్బుకు వారిని ఒప్పించి, ఎంత డబ్బో మనకి తెలియదు కానీ ప్రతి మనిషికి ఒక ప్రైజ్ ఉంటుంది కదా. మొదట్లో దీనికి పడను దానికి పడను దానికి పడను అనొచ్చు, కానీ ఏదో ఒక రేటు ఉంటుంది, ఆ రేటుకు వాడు తప్పకుండా ఫ్లాట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ రకంగా వీరిని కొన్నారు. ఇప్పుడు ఒకవేళ అక్కడ జ్యూరీ ముందు అంటే న్యాయాధిపతి ముందు వీరిని నిలబెట్టి మేము నిద్రపోతున్నప్పుడు శిష్యులు వచ్చి దొంగిలించుకొని పోయారు అంటే ఆయన వేసేటువంటి సింపుల్ ప్రశ్న, మీరు నిద్రపోతున్నారు కదా, మీకు ఎట్లా తెలుసు శిష్యులే వచ్చి దొంగిలించుకుపోయారని? మీరు చూసారా? మీరు నిద్రపోతున్నారు కదా. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క అబద్ధము వారి ముందే నిలబడినటువంటిది. అండ్ శిష్యులకి ఒక చనిపోయినటువంటి తమ నాయకుడి యొక్క శవాన్ని ఎత్తుకొని పోవడం ద్వారా కలిగేటువంటి లాభం ఏంటి? ఆ పాటికే శిష్యులు అవిశ్వాసంతో కొట్టుకుంటున్నారు, నిరాశతో ఉండిపోయారు. భవిష్యత్తును ఈయన మాకు బంగారుమయం చేస్తాడు అని అనుకుంటే ఈయనే చచ్చిపోయాడు, మాకు సమాధి మిగిల్చిపోయాడు అని వారు బాధలో వారు ఉన్నప్పుడు వారు శవాన్ని ఎత్తుకుపోతే వారికి వచ్చేదేంటి? ఒక ఆయన అన్నట్టు ఆ శవం మీద ఉన్నటువంటి గుడ్డలు అమ్ముకుంటే వచ్చే ధర తప్ప ఇంకేమీ ఉండదు. సో నా ప్రియ సహోదరి సహోదరుడు, అది కూడా చల్లని అబద్ధం. మూడవది ఏంటంటే ది అథారిటీస్ హావ్ హిడెన్ ద బాడీ. అధికారులు ఆయన యొక్క దేహమును దాచిపెట్టిరి. దీనికి కూడా ఒక రకమైనటువంటి ఆధారాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. యూదులకు మరి వారు మోనోథియిస్టులు అంటే దేవుడు ఒక్కడే అద్వితీయుడైనటువంటి దేవుడు, యెహోవా దేవుడు వారి దేవుడు కనుక యేసు వీరి మధ్యలో దేవుడిగా, యేసు వీరి మధ్యలో ప్రభువుగా ఆరాధించబడుతున్నప్పుడు దాన్ని వారు సహించలేకపోయారు, దాన్ని వారు అడ్డుగా ఎంచారు, తొలగించుకోవాలనుకున్నారు. సో యూదులకు యేసు ప్రభు ఆటంకం అయిపోయాడు. అటువైపు రోమన్లు మరి కైసర్నే దేవుడిగా ప్రభుగా ఆరాధించేవారు. సో రోమన్లకు కూడా జీసస్ ఈజ్ లార్డ్ అన్నప్పుడు సీజర్ ఈజ్ లార్డ్ అనే దానికి ఆటంకంగా తయారైపోయాడు కనుక ఆయన్ని అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. కనుక వారు ఏం చేశారంటే అధికారులే ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క దేహాన్ని దాచిపెట్టారు అనేటువంటి ఒక పుకార్ను అనుమతించారు. కాబట్టి ఇప్పుడు సింపుల్గా మనం గ్రహించాల్సింది ఏంటంటే అపోస్తలుల కార్యములు మనం చూసినప్పుడు ఆది సంఘము యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత 40 దినాలు వారితో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన తర్వాత ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆరోహణమై వెళ్ళిపోయినప్పటి నుండి ఇక వీరు ఆత్మతో నింపబడి బహుబలముగా పునరుద్ధానాన్ని గురించి ప్రచురం చేస్తున్నారు. వేల మంది యేసునందు విశ్వాసం ఉంచి రక్షించబడుతున్నారు. ఒకవేళ అధికారులే యేసు దేహాన్ని దొంగిలించి దాచిపెట్టి ఉంటే సింపుల్గా దాన్ని తెచ్చి బయట పెట్టి డిస్ప్లే చేసి ఉంటే అయిపోయేది కదా. వీళ్ళు చెప్తున్నారు యేసు లేచాడని అబద్ధం, ఇదిగో యేసు యొక్క శవం మా దగ్గర ఉంది, అందరూ వచ్చి చూడండి అండ్ ఇక ఈ స్టోరీని ముగించేయండి అంటే కథ అయిపోయేది కదా. కానీ వారు యేసు యొక్క దేహాన్ని ఆ రకంగా ప్రొడ్యూస్ చేయలేకపోయారు, డిస్ప్లే చేయలేకపోయారు. లేకపోతే వారి దగ్గర అధికారం ఉంది, దాన్ని వాడి వారు చెప్పేది అసత్యమని కూడా కొట్టి పారేయలేకపోయారు. సో అధికారులు శవాన్ని దాచారు అన్నదానికి కూడా ఆధారం లేకుండా పోయింది. భక్తులు అందుకే అంటారు క్రైస్తవ్యం అనేది రిజరక్షన్ రిలిజన్ అంటే పునరుద్ధానముతో కూడుకున్నటువంటి ఒక మతం. మతం అనేది సరైనటువంటి పదం కాదు, కానీ ఇంతకుముందు ఆ పిల్లలు పాడారు మార్గం అని. సో క్రైస్తవ్యం అనేది ఒక పునరుద్ధాన మార్గం. ఈ రోజున యేసునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కడు రేపు తాను కూడా పునరుద్ధాన పరచబడతాడు అనేటువంటి గొప్ప గంభీరమైన సత్యంతో కూడుకున్న విషయం. సో రిజరక్షన్ అనేది క్రిస్టియన్ గాస్పుల్ యొక్క హార్ట్ వంటిది, హృదయం వంటిది. అది ఉంటే క్రైస్తవ్యం ఉంది, అది లేకపోతే క్రైస్తవ్యం లేదు. ఎందుకని యేసు పునరుత్థానం మీద ఇంతగా దాడి జరిగిందంటే దాన్ని తొలగిస్తే ఇక పాపులకు అసలు పరిష్కార మార్గమే ఉండకుండా పోతుంది. ఒకప్పుడు మొఫాట్ అనేటువంటి ఒక సేవకుడు ఒక ప్రాంతంలో ఆయన యేసు యొక్క పునరుత్థానాన్ని గురించి ప్రకటించినప్పుడు ఆ తెగ నాయకుడు, అతని పేరు మకాబా, ఈ తెగ నాయకుడు యేసు మృతుల్లో నుండి తిరిగి లేచను అనేటువంటి మాటలు వినగానే ప్రసంగాన్ని ఆపేసి ఆయన అడిగాడు, అయ్యా నీవు చెప్పిందేంటి? ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడు అని అంటున్నావు, అది నిజమేనా అంటే పచ్చి నిజమని ఈ మొఫాట్ చెప్పాడు.
అప్పుడు రెండో ప్రశ్న అడిగాడు, అంటే యేసునందు విశ్వాసం ఉంచేటువంటి వారందరూ కూడా తిరిగి లేస్తారా, చనిపోయినటువంటి వారందరూ తిరిగి లేస్తారా అంటే అవును అని ఆ యొక్క మిషనరీ చెప్పాడు. మేము యుద్ధంలో చంపేసినటువంటి వారందరూ కూడా తిరిగి లేస్తారా అంటే అవును తిరిగి లేస్తారు అని ఆయన చెప్పాడు. ఆ తర్వాత ఈ అడవిలో సింహాలు తిన్నవారు, పులులు తిన్నవారు, లేకపోతే ఆ నదిలో మొసళ్ళు తిన్నవారు కూడా లేస్తారా అంటే అవును అందరూ లేస్తారు, అందరూ కూడా దేవుని ఎదుట తీర్పులో నిలబడతారు అని అన్నప్పుడు మకాబా ఏం చేశాడు, అక్కడ ఉన్నటువంటి ఆ తెగలో ఉన్నటువంటి వృద్ధుడు, అందరిలోకెల్లా అనుభవజ్ఞుడు, వాడి దగ్గరికి పరుగు తీసి వాడిని అడిగాడు, నీవెప్పుడైనా ఇలాంటి మాట విన్నావా, చనిపోయినటువంటి వాడు తిరిగి లేస్తాడంట, నీ జీవిత కాలంలో ఇలాంటిది ఎప్పుడైనా నీవు విన్నావా అంటే అతడు నేను ఎప్పుడు వినలేదు అని అన్నాడు. సో ఇతడు మరలా మిషనరీ దగ్గరికి వచ్చి అడిగాడు, అయ్యా మీరంటే నాకు చాలా గౌరవం అనిపిస్తోంది, మీరు చెప్పినటువంటి మాటలు నాకు భయం అనిపిస్తోంది, ఇంకొక ప్రశ్న అడుగుతాను జవాబు చెప్పండి అంటే నిజంగా మీరు చెప్పేది వాస్తవంగా అవుతుందా, మనిషి చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాడా అంటే అవును ఖచ్చితంగా యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కడు తిరిగి లేస్తాడు, విశ్వాసం ఉంచని వాడు కూడా తిరిగి లేస్తాడు, కొందరు జీవ పునరుద్ధానానికి, కొందరు మృతుల పునరుద్ధానానికి లేక తీర్పు పునరుద్ధానానికి అన్నప్పుడు వీడన్నాడు, చాలు చాలు ఇంకా ఆ బోధ ఆపేసాయి, ఆ బోధ నాకు ఇంకా నచ్చట్లేదు, ఎందుకంటే నేను 1000 మందిని చంపేశాను, వాళ్ళందరూ తిరిగి లేస్తే నా సంగతి ఏం కావాలి, వాళ్ళందరూ తిరిగి లేస్తే నీ సంగతి ఏమవుతుంది, దేవుడి ఎదుట వారందరూ కూడా నీవొక నేరస్తుడవని, నీవొక హంతకుడవని, నీవొక దుర్మార్గుడవని నీ మీద వారి యొక్క జీవితాల ద్వారా సాక్ష్యం ఇస్తారు. సో మనుషులు పునరుత్థానమును ఎందుకు తొలగించాలనుకుంటున్నారు, ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నారు, ఎందుకు కొట్టిపోయాలనుకుంటున్నారు, ఎందుకంటే వారికి దేవుడి యొక్క తీర్పు, దేవుడి యొక్క శిక్ష రెండు నచ్చవు గనుక, అలాంటి స్థితిలో వారిని వారు చూసుకోవడానికి ఇష్టపడరు గనుక. నాలుగవది వారు చేసినటువంటి అబద్ధం ఏంటంటే దే వెంట్ టు ద రాంగ్ టూంబ్, వారు తప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళారు. ఇది నవ్వాలో ఏడవాలో అర్థం కానటువంటి విషయము. ఇంతమంది యేసు యొక్క సమాధి దగ్గరికి వచ్చారు, వీళ్ళందరూ కూడా తప్పుడు సమాధి దగ్గరికి పోయారు, యేసును పెట్టినటువంటి అసలైనటువంటి సమాధి దగ్గరికి పోలేదు అని వారు అన్నారు. మనం బైబిల్ చదువుకుంటూ పోతే ఆదివారం పెందలకడే కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరికి వచ్చారు. సో వీరి లెక్క ప్రకారం ఆ స్త్రీలు తప్పుడు సమాధి దగ్గరికి వచ్చారు. తర్వాత పేతురు, యోహాన్లు సమాధి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు, వారు కూడా తప్పుడు సమాధి దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయారు. తర్వాత యూదుల పెద్దలు, అధికారులు వచ్చారు, వారు తప్పుడు సమాధి దగ్గరికి పోయారు. తర్వాత అంతకుముందే యూదుల ఈ యొక్క పెద్దలు అండ్ రోమన్ సైనికులు వచ్చి సమాధిని సీల్ చేసుకున్నారు, వారు కూడా రాంగ్ టూమ్నే సీల్ చేశారు. తర్వాత ఆ సమాధిని ఇచ్చినటువంటి అరిమతయ్య యోసేపు కూడా తన సమాధి ఏంటో తెలుసుకోకుండా ఇంకొకటి సమాధి అమ్మకించుంటాడు, ఎందుకంటే తప్పుడు సమాధి అయి ఉండాలి. అండ్ ఇక చివరికి అన్నిటికన్నా ఆశ్చర్యకరమైంది ఏంటంటే పరలోకం నుండి దేవుడి చేత పంపబడినటువంటి దూత కూడా తప్పుడు సమాధి దగ్గర కూర్చున్నాడు. అంతే కదా, మనుషులు అంటే దారి తప్పుతారు బుద్ధి లేని వాళ్ళు, కానీ దేవుడి దూతలు కూడా అఫ్కోర్స్ వాళ్ళు కూడా దారి తప్పుతారు, దారి తప్పినట్టు బైబిల్ చెప్తోంది. సో ఇన్ని చెప్పేసరికి ఇది అన్యులు కూడా అన్నారు, దిట్ ఈస్ ఇంపాసిబుల్, ఇది అస్సలు అసాధ్యమైనటువంటి విషయము, ఇంతమంది తప్పుడు సమాధికి పోరు. ఒకవేళ నిజమైన సమాధి మీ దగ్గర ఉంటే, ఆ సమాధిలో యేసు దేహం ఉంటే మీరు దాన్ని మాకు చూపిస్తే అయిపోయేది కదా, కానీ అది వారు చేయలేరు. సో ఒక థియోలాజియన్ అండ్ ప్రొఫెసర్ ఆఫ్ న్యూ టెస్టమెంట్ థియాలజీ విన్ఫ్రైడ్ కార్డువాన్ దీని గురించి ఏమంటాడంటే, ఎంప్టీ టూంబ్, ఖాళీ సమాధి ఆది క్రైస్తవ సంఘానికి మరి చాలా ఉపయోగపడినటువంటి ప్రసంగ పాఠం, ఒక ప్రీచింగ్ లెసన్గా వారు నిరంతరము యేసు తిరిగి లేచాడు అని చెప్పినప్పుడు ఖాళీ సమాధి గురించి వారు ప్రస్తావించేవారు. సో మొదటి పునరుత్థాన దినాన్న యేసు ప్రభు మృతులో నుండి లేచినప్పుడు, సమాధిలో నుండి బయటకు వచ్చినప్పుడు ఆయన ముందుకు సాగిపోయాడు గనుక ఆ సమాధిలో ఆయన దేహం లేదు గనుక, ఇంతకు ముందు కూడా మనం ఈరోజు లూకా సువార్త 24వ అధ్యాయం చదివినప్పుడు ఆ మాటలు మరి సహోదరుడు మనకు చదివి వినిపించాడు, మీరు గ్రహించారో లేదో నేను ఒకసారి చదువుతాను. దేవుని దూత ఏమని చెప్పాడు 6లో, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు అని రాయబడి ఉంది. సో ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు, ఆయన గలిలయలో ఉన్నాడు, ఆయన అక్కడ మీరు పోయి కలుసుకోండి అని చెప్తారు. సో యేసుక్రీస్తు, ఈ ఆది క్రైస్తవుల యొక్క బోధ ఏంటంటే యేసుక్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచినటువంటి జీవము కలిగినటువంటి రక్షకుడు. ఆయన గురించి వారు అంతగా బోధిస్తున్నప్పుడు ఈ అధికారులు కానీ క్రైస్తవ వ్యతిరేకులు కానీ అసలైనటువంటి సమాధిని అండ్ ఆయన యొక్క దేహాన్ని వారు చూపించలేకపోయారు. 5వ అబద్ధం ఏంటంటే జీసస్ ఓన్లీ స్వూన్డ్ ఆన్ ద క్రాస్.
దీన్ని స్వూన్ థియరీ అంటారు. యేసు సిలువలో స్పృహ తప్పాడు, ఆయన నిజంగా చనిపోలేదు. ఆయన స్పృహ తప్పినప్పుడు ఆయన్ని చనిపోయాడు అనుకున్నారు. ఆయన్ని తీసుకెళ్ళి సమాధిలో పెట్టారు. ఆ తరువాత ఆ సమాధి చల్లగా ఉండడం చేత ఆయన బాడీ రివైవ్ అయి స్పృహలోనికి వచ్చాడు. ఆ శిష్యులు దాన్ని ఆయన మరణము నుండి తిరిగి లేచాడు అని అనుకుని ఈ అబద్ధాన్ని ప్రచారము చేశారు అని అన్నారు. నా ఒక ఐ థింక్ రేడియో స్పీకర్కి ఒకడు రాశాడనమాట, యేసు ప్రభువుని ఈ రకంగా మరి అబద్ధ ప్రచారం చేశారు కదా, ఆ రకంగా ఆయన తిరిగి స్పృహలోకి వచ్చినప్పుడు ఆయన మృతుల్లో నుండి లేచాడని చెప్పి ఇచ్చేశారు మీ క్రైస్తవులు, అది నేను నమ్మలేకపోతున్నాను అన్నప్పుడు ఈ యొక్క సేవకుడు ఉత్తరం రాశాడు, ఒక ప్రపోజల్ నీకు ఇస్తాను, అది నువ్వు ఒప్పుకుంటే మనం అప్పుడు దీని గురించి మాట్లాడదాం. ఏంటంటే నిన్ను కూడా మేము తీసుకుంటాం, 39 సార్లు కొరడాతో కొడతాం, ఆ తర్వాత ఒక రాత్రి పగలు నీకు నిద్రాహారాలు లేకుండా 6 తీర్పులకు తిప్పుతాం, ఆ తర్వాత నీ గుడ్డలు విప్పుతాం, ఆ తర్వాత నీ వీపు దున్నుతాం, ఆ తర్వాత ముళ్ళ కిరీటం పెడతాం, ఆ తర్వాత నిన్ను బాగా మరి ఆ యొక్క ఎండలో 6 గంటల సేపు నీవు ఊపిరి తీసుకున్న ప్రతిసారి నీ వీపు ఆ యొక్క కర్రకు రాసుకుని ఇంకా బ్లీడింగ్ ఇంకా ఇబ్బంది కలిగేటట్టు చేస్తాం, ఆ తర్వాత నీ పక్కలో బల్లెం పొడుస్తాం, ఆ తర్వాత అఫ్కోర్స్ అంతకుముందే కాళ్లకు చేతులకు పొడవాటి మేకులు కొడతాం, చేసిన తర్వాత నిన్ను తీసుకెళ్ళి ఒక సమాధిలో పెట్టి పెద్ద బండను మరి ఎవడు కూడా పక్కకి ఒంటరిగా తోయలేని బండను పెడతాం, నువ్వు బయటకు వస్తే వాడు క్రిస్టియన్ అయిపోయాడు. నెక్స్ట్ లెటర్లో నవ్ ఐ సీ ద ట్రూత్ అని క్రిస్టియన్ అయిపోయాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, దాంట్లో కామన్ సెన్స్ లాజిక్ కూడా ఒప్పుకోనటువంటి విషయాలు ఉన్నాయి. బిబ్లికల్గా న్యూ టెస్టిమెంట్ ప్రకారం మీరు వెళ్తే ఒక స్కాలర్ ఈ రకంగా చక్కగా దాని గురించి మనకు వివరిస్తాడు. ఆయన అంటాడు, యేసు ప్రభు 6 తీర్పుల గుండా వెళ్ళాడు, ఆయనను వర్ణనాతీతముగా కొట్టారు, ఆ తర్వాత బలహీనంగా ఉన్నాడు. ఎంత బలహీనంగా ఉన్నాడంటే ఆయన సొంత సిలువను ఆయన మోయలేకపోయాడు గనుక సైనికులు ఆయన ఆపేసి మరొకరిని తీసుకుని వచ్చి వాడితో ఆయన సిలువను మోయించారు. ఇంత పొడవాటి రోమన్ మేకులను ఆయన యొక్క ఈ రిస్టుల్లోకి కాళ్లలోనికి కొట్టారు. తర్వాత బలమైనటువంటి ఒక రోమన్ సైనికుడు ఒక బలమైనటువంటి బల్లెమును ఆయన పక్కలో పొడిచాడు. ఎంతగా పోయిందంటే రక్తంతో పాటు నీరు కూడా బయటకు వచ్చేసింది. తర్వాత 4 రోమన్ ఎగ్జిక్యూషనర్స్ అంటే 4 రోమన్ శిక్ష విధించేటువంటి వారు, మరణ శాసనాన్ని విధించేటువంటి వారు ఆయనకు దాన్ని విధించి ఆయన చచ్చిపోయాడని డిక్లేర్ చేశారు. ఆయన దేహాన్ని దించినప్పుడు 100 పౌండ్లు అంటే దాదాపు ఒక 40 కిలోల ఎక్కువ ఉన్నటువంటి సుగంధ ద్రవ్యములను స్త్రీలు ఆ దేహానికి పూసేశారు, గుడ్డతో చుట్టేశారు, ఆయన తీసుకెళ్లి లోపల పెట్టేశారు. పెద్ద బండరాయి, సెవరల్ టన్స్ అంటే కొన్ని 100 కేజీలు ఉన్నటువంటి బండరాయిని పెట్టారు, దానికి ముద్ర వేశారు, దాని బయటే రోమన్ సైనికులు గస్తీ కాశారు. ఇలాంటప్పుడు యేసు బయటికి రావడం అనేది అసాధ్యం. దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపి బయటికి తీసుకుని వచ్చాడు. అండ్ విచిత్రం ఏంటంటే ఈ 2000 ఇయర్ చర్చ్ హిస్టరీలో ఈ స్వూన్ థియరీ అనేటువంటి స్టోరీ జస్ట్ 1800 ఇయర్స్ తర్వాత పుట్టింది. 200 సంవత్సరాల క్రితమే దీన్ని వారు మొదలుపెట్టారు. 1800 సంవత్సరాల్లో అసలు ఇది ఎవరు కూడా మాట్లాడనటువంటి విషయం, యేసు అంటే గిట్టనటువంటి వారు కూడా మాట్లాడనటువంటి విషయం కనుక ఇది కూడా పసలైనటువంటిది అనేది అందరికీ తెలిసిపోయినటువంటి విషయం. అండ్ ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను, క్రైస్తవ లోకంలో క్రైస్తవ సేవకులుగా చలామణి అయ్యేటువంటి వారు కూడా అవిశ్వాసములో ఎలా ఉంటారో మీకు అర్థం అవ్వడానికి మాట చెప్తాను. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బైబిల్ కామెంటేటర్ అండ్ ఎక్స్పాజిటర్, హిస్టోరియన్, ఆయన పేరు ప్రొఫెసర్ విలియం బార్క్లే. ఈయన గ్లాస్గో స్కాట్లాండ్ దేశంలో మరి డీన్ ఆఫ్ డివినిటీ, ఒక పెద్ద హోదాలో ఉన్నటువంటి ఆధ్యాత్మికుడు. ఆయన యొక్క ఇంటర్వ్యూను చేసినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఆయన గురించి ఒక ఆయన రకంగా రాశాడు, ప్రొఫెసర్ విలియం బార్క్లే గొప్ప క్రైస్తవ పండితుడే, కానీ రోజుకి 40 నుండి 50 సిగరెట్లు తాగుతాడు, ప్రతిరోజు విస్కీ తాగుతాడు. అండ్ ఈయన ఇంతగా బైబిల్ చరిత్రను ఎవ్వరూ ఇవ్వని రీతిలో తన కామెంటరీ ద్వారా ఇచ్చినటువంటి వ్యక్తి, ఆ బైబిలే యేసు మృతుల్లో నుండి తిరిగి లేచాడు అంటే నమ్మడు. ఎవడైతే బైబిల్ మీద కామెంటరీ చేశాడో ఆయనే బిబ్లికల్ ఎవిడెన్స్లో యేసు మృతుల్లో నుండి తిరిగి లేచాడు అంటే నమ్మడు.
ఎందుకంటే విలియం బార్క్లేకి అద్భుతాలలో విశ్వాసము లేదు. యేసుప్రభు చేసినటువంటి ఏ అద్భుతాలను కూడా ఈ స్కాటిష్ ప్రెస్బిటేరియన్ నమ్మడు. అయినా కూడా లార్డ్స్ డే, ప్రభు దినాన్ని పాటిస్తాడు. ప్రభు దినం, పునరుద్ధాన దినం ఆరాధనకు వెళ్తాడు. ఏమి పునరుద్ధానమును ఆయన ఆలోచించి ఆరాధన చేస్తున్నాడో మనకి తెలియదు. సో చాలా మంది ఈ రోజున క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి వారు అపాస్టసీలోకి వెళ్ళిపోయేటువంటి వారు మనకు కనబడుతున్నారు. ప్రతినిత్యము నేను మొన్నటిదాకా క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాను, క్రిస్టియన్ ఫ్యామిలీలో పెరిగాను, క్రిస్టియన్ చర్చిలో తిరిగాను అని చెప్పేటువంటి వారు, ఐఎమ్ నో మోర్ ఏ క్రిస్టియన్, ఇక నేను క్రిస్టియన్ కాదని చాలా మంది చెప్పేటువంటి వారిని కూడా మనం చూస్తున్నాము. సో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చాలా మంది పునరుద్ధానాన్ని ఒప్పుకోరు, ఎందుకంటే అది వారి జీవితంలో మార్పును శాసిస్తుంది కనుక. ఇక చివరిది, ఆరవది ఏంటంటే డిసైపుల్స్ హ్యావ్ సీన్ హాలుసినేషన్స్ అన్నారు. శిష్యులు భ్రమలో పడ్డారు, వారికి భ్రాంతి కలిగింది. హాలుసినేషన్ అంటే మనిషి తన యొక్క సహజమైనటువంటి స్పృహలో ఉండకుండా ఒక రకమైనటువంటి పరవశానికి లేకపోతే ఒక రకమైనటువంటి అపస్మారక స్థితిలోనికి వెళ్ళినప్పుడు అతనికి వచ్చేటువంటి ఒక భ్రమ. చాలా మంది వారి ప్రియులు చచ్చిపోయినప్పుడు, బాగా లైఫ్లో అటాచ్మెంట్ ఉన్నప్పుడు సడన్గా తండ్రి లేకపోతే తల్లి లేకపోతే భార్య లేకపోతే బిడ్డ లేకపోతే భర్త చనిపోతే వారు కొంతకాలం మామూలు మనుషులు అవ్వరు. చూడండి, సో ఎప్పుడు చూసినా వారి గురించి ఆలోచిస్తుంటారు కనుక మనతో చెప్తుంటారు, డాడీ కనపడ్డాడు, మమ్మీ కనపడింది, నన్ను పిలుస్తుంది, రమ్మంటున్నారు అనేసి. సో దీన్ని ఏమంటారంటే హాలుసినేషన్ అంటారు. అంటే వారికి వారు నిజంగా కనబడట్లేదు, కానీ వారికి ఒక రకమైనటువంటి భ్రమ కలుగుతోంది. సో సైకో అనాలిసిస్ చేసినప్పుడు కొంతమంది క్రిస్టియన్ డాక్టర్లు కూడా ఏమన్నారంటే, ఇద్దరు మనుషులకు ఒకే రకమైనటువంటి హాలుసినేషన్ ఒకే టైం పీరియడ్లో రావడము అరుదు, అసంభవము. అండ్ ఇక్కడ 12 మందికి ఆ యొక్క భ్రమ కలిగింది అని అనుకుంటే సరే ఒక విషయము, కానీ 500 మంది ఆయన్ని చూసినట్టు 1 కొరింథీ 15వ అధ్యాయం చెప్తోంది కదా, వారందరికీ కూడా భ్రమ కలుగుతుందా అంటే మా దగ్గర ఉన్నటువంటి సైకో అనాలిసిస్ ప్రకారము అంతమందికి హాలుసినేషన్లు కలుగుట అసంభవము అని వారు చెప్పేశారు. అండ్ న్యూ టెస్టిమెంట్లో మరి మీరు మంచిగా యేసు యొక్క పునరుద్ధానం గురించి అవగాహన కలిగి ఉండడానికి నేను మీకు కొన్ని మాటలు చెప్తాను, వాటిని మీరు తర్వాత ధ్యానించుకోండి. అలా ధ్యానించుకోవడం చేత మీరు ఇది వాస్తవము అనేటువంటి నమ్మకంలో మిమ్మల్ని మీరు బలోపేతం చేసుకోవచ్చు. న్యూ టెస్టిమెంట్లో యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత 11 సార్లు ప్రత్యక్షమైనట్లు మనం చూడొచ్చు. మొదటిసారి మార్కు సువార్త 16లో మీరు చూస్తే మగ్దలేనే మరియకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. తర్వాత మార్కు సువార్తలోనే చూస్తే 3 స్త్రీలకు ఆయన కనబడ్డాడు. ఆ తర్వాత లూకా 24వ అధ్యాయంలో క్లోఫా అండ్ అతని యొక్క సహయోగికి యేసు కనబడ్డాడు. తర్వాత లూకా 24లో సీమోను పేతురుకు కనబడ్డాడు. అదే మరలా 1 కొరింథీ 15లో కూడా రాయబడి ఉంది. తర్వాత లూకా 24వ అధ్యాయంలో 10 మంది అపోస్తలులకు కనబడ్డాడు. యోహాను 20వ అధ్యాయంలో మొదట 10 మందికి కనబడ్డాడు. యోహాను 20వ అధ్యాయం 24వ వచనం నుండి చదువుకుంటూ పోతే తర్వాత తోమా కూడా వచ్చాడు కనుక 11 మందికి కనబడ్డాడు. మరి యోహాను 21లో ఈరోజు ప్రభు బల్ల సమయంలో వాడబడినటువంటి ప్యాసేజ్లో యేసు సముద్ర తీరాన 7 మంది అపోస్తలులకు ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత మత్తయి 28 ప్రకారము 11 మంది అపోస్తలు గలిలయ మీద ఆయన అంటే కొండ మీద ఆయన్ని కలుసుకున్నారు. 1 కొరింథీ 15 ప్రకారం 500 మందికి ఆయన కనబడ్డాడు. ప్రభు యొక్క సొంత సహోదరుడైనటువంటి యాకోబుకు కూడా ఆయన కనబడ్డాడు సేమ్ చాప్టర్లో. అండ్ చివర్లో లూకా 24 అండ్ అపోస్తలుల కార్యంలో 1 అధ్యాయం ప్రకారము ఆ ఒలీవల కొండ మీద నుండి ఆయన ఆరోహణం అయిపోయినప్పుడు 11 మంది అపోస్తలులకు మరలా కనబడ్డాడు. సో 11 పోస్ట్ రిజరెక్షన్ అపియరెన్సెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇంగ్లీష్ పోయెట్ జాన్ మ్యాసిఫీల్డ్ ఆయన పేరు. ఆయన ఒక నాటకం రాశాడు, ద ట్రయల్ ఆఫ్ జీసస్, యేసు యొక్క తీర్పు అనే నాటకం. ఆ నాటకంలో పొంతి పిలాతు యొక్క భార్య కొంతసేపు అయిన తర్వాత యేసుని సిలువేసిన కాసేపటికి శతాధిపతిని పిలిపించి ఒక ప్రశ్న అడిగింది. సో యు థింక్ హీ ఈస్ డెడ్, ఆయన నిజంగా చనిపోయాడని నీవు అనుకుంటున్నావా? ఏ శతాధిపతి అయితే అక్కడ సమాధి ఆ యొక్క శిలువ దగ్గర ఉన్నాడో ఆయన. సో ఆయన అంటాడు, నో లేడీ ఐ డోంట్. అంటే అమ్మా నేను ఆ రకంగా అనుకోవట్లేదు. అప్పుడు పిలాతు భార్య అడిగిందంట, దెన్ వేర్ ఈజ్ హీ, అయితే ఆయన ఎక్కడున్నాడు? అప్పుడు ఈ సెంచురియన్ అన్నాడంట, లెట్ లూజ్ ఇన్ ద వరల్డ్ లేడీ వేర్ నో వన్ కెన్ స్టాప్ హిస్ ట్రూత్. ఆయన లోకంలోనికి విడుదలైపోయాడమ్మా, ఆయన సత్యాన్ని ఎవరు కూడా అడ్డుకోలేరు. నా ప్రియ సహోదరి సహోదరులారా,
ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 2000 years యేసుక్రీస్తు మృతుల పునరుత్థానుడై లోకంలోనికి ఆయన సత్యంతో సంచరిస్తూ ఉన్నాడు. అండ్ ఆయన నామమున సంఘములను స్థాపించాడు, అసంఖ్యాకమైనటువంటి ఆత్మలను రక్షించాడు, పరలోకమును ఆయన సిద్ధపరుస్తున్నాడు, త్వరలో తిరిగి రాబోతున్నాడు. సో ఆయన రెండవ రాకడకు సమీపంగా ఉన్నటువంటి మనలో ఏ ఒక్కరు అండ్ మీడియా ద్వారా వినేటువంటి ఏ ఒక్కరు కూడా పునరుద్ధానము అవాస్తవము అని అనకూడదు. అన్నారంటే మీ నిత్య నాశనాన్ని పనంగా పెడుతూనే అంటారు. సో మొదటిది ఏంటంటే ద ఫ్యాక్ట్ ఆఫ్ ద రిజరక్షన్, పునరుద్ధానము వాస్తవం. ఇక రెండో పాయింట్లోకి వచ్చేద్దాం. ద ఫెయిత్ ఇన్ ద రిజరక్షన్, ద ఫెయిత్ ఇన్ ద రిజరక్షన్, పునరుద్ధానములో విశ్వాసం. ఈ అపోస్తలుల కార్యములు 4:33లో మనం చూసాము, వీరు పునరుద్ధానము నిజము అని, వాస్తవము అని, యథార్థము అని నమ్మారు గనుకనే బెదిరింపులకు భయపడలేదు, చెరసాలకు భయపడలేదు, ఖడ్గానికి భయపడలేదు, కరువుకు భయపడలేదు, నిందలకు భయపడలేదు, అవమానాలకు భయపడలేదు, వారు చెదరగొట్టబడుటకు భయపడలేదు, దేశ బహిష్కారానికి భయపడలేదు, దేనికి భయపడలేదు. ఎందుకు ఒక మనిషి భయపడడు? ఎప్పుడైతే వాడికి ఒక విషయం ఇది నిజం అని తెలుస్తుందో అప్పటికి వాడు భయపడాల్సినటువంటి అవసరం లేదు. సో అపోస్తలులకు యేసు యొక్క పునరుద్ధానం వాస్తవం అని తెలిసింది కనుక వారు భయపడలేదు. భయపడకుండా వారు ఏం చేశారు? రెండో పని చేశారు. బహుబలముగా ప్రభు అయిన యేసు యొక్క పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఇచ్చారు. సో ఎవడైనా ఒకదాన్ని విశ్వసిస్తే దాని గురించి వాడు మరి పలకడమే కాదు, దాని గురించి వాదించడానికి కూడా సిద్ధపడతాడు. నీవు స్ట్రాంగ్గా దేనైనా బిలీవ్ చేసావనుకో, నేను వచ్చి నీతో ఆర్గ్యుమెంట్ పెట్టాను అనుకో, నీవు నాకు కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇస్తావు. అవునంటారా కాదంటారా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు కొంతమంది వ్యాక్సిన్ మంచిది అంటున్నారు, కొంతమంది అమ్మో వ్యాక్సిన్ వద్దులే అంటున్నారు. సో వ్యాక్సిన్ మంచిది అన్నవారి దగ్గరికి వెళ్తే ఎందుకు మంచిదో ఆర్గ్యూ చేస్తారు, వీళ్ళ దగ్గరికి వెళ్తే ఎందుకు మంచిది కాదో వీళ్ళు ఆర్గ్యూ చేస్తారు. అంటే వీళ్ళకి అది మంచిదనే విశ్వాసం, వీళ్ళకి అది మంచిది కాదు అనే విశ్వాసం. ఇప్పుడు నా భార్య నాతో అంటుంది, ఫస్ట్ నువ్వు 2 డోసులు తీసుకో, తర్వాత నువ్వుంటే నేనుంటా అన్నట్టు, తర్వాత నేను తీసుకుంటానని. సో ఆ రకంగా విశ్వాసం ఉన్నప్పుడు బహుబలముగా వాదిస్తాం, విశ్వాసం ఉన్నప్పుడు బహుబలముగా దాన్ని ప్రచురం చేస్తాం. సో ఈ అపోస్తలులకు ఏ రకమైనటువంటి అవిశ్వాసము లేదు, ఇదొక తిరుగులేనటువంటి సత్యము, దాన్ని గొప్పగా వారు ప్రచురించారు. అండ్ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. న్యూ టెస్టిమెంట్ ప్రకారము మనము రక్షించబడాలి అంటే యేసు యొక్క పునరుద్ధానంలో విశ్వాసం ఉంచాలి. మనం రూపాంతరపరచబడాలి అంటే యేసు యొక్క పునరుద్ధానంలో విశ్వాసం ఉంచాలి. మనం దేవుడి కొరకు సేవ చేసి ఫలించాలి అంటే యేసు యొక్క పునరుద్ధానంలో విశ్వాసం ఉంచాలి. సో ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ పివటల్ ఫర్ అవర్ సాల్వేషన్, అవర్ సాంక్టిఫికేషన్ అండ్ అవర్ సర్వీస్. అండ్ ఆయన యొక్క నరావతారం కావచ్చు, ఆయన శిలువ మరణం కావచ్చు, ఆయన భూస్థాపన కావచ్చు, పునరుత్థానం కావచ్చు, ఇవన్నీ కూడా ఒకే ఒక ఘట్టముగా మనకు దేవుడు సువార్తలో అందించాడు. దాన్ని విశ్వసిస్తే రక్షించబడతావు, దాన్ని విశ్వసించకపోతే శిక్షకు వెళ్ళిపోతావు. విలియం లేన్ క్రెయిగ్ అనేటువంటి ఒక అపాలజిస్ట్ ఫిలాసఫర్ ఆయన ఈ రకంగా రాశాడు తన పుస్తకంలో. ఆయన అంటాడు, ద క్రిస్టియన్ ఫెయిత్ ఈస్ బేస్డ్ ఆన్ ది ఈవెంట్ ఆఫ్ ద రిజరక్షన్, ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ది ఎవిడెన్స్ ఫర్ ద రిజరక్షన్. ఈరోజు నేను మొదటి పాయింట్ ఏం చెప్పాను? ఎవిడెన్స్ ఉందని చెప్పాను. క్రైస్తవుల విశ్వాసానికి ఒక ఆధారం ఉంది. యేసు ప్రభు మృతుల్లో నుండి తిరిగి లేచాడు కనుక మనం దాన్ని బట్టి వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు కనుక నమ్మాలి అని కాదు. ఆయన చెప్పడం ఏంటంటే ఆయన తిరిగి లేచాడు, ఆ ఈవెంటే మనకు మన విశ్వాసానికి ఆధారం. ఆ ఈవెంట్ చుట్టూ వచ్చినటువంటి ఎవిడెన్స్ అవసరం లేదు. సో యేసు తిరిగి లేచాడు, జీసస్ క్రైస్ట్ ఈజ్ రిజన్, హీ ఈజ్ సీన్, he is alive and he reigns over all. ఆయన తిరిగి లేచాడు, ఆయన కనబడ్డాడు, ఆయన సజీవుడు, ఆయన అందరినీ పరిపాలిస్తున్నాడు. ఇదే మన విశ్వాసానికి ఆధారం. కొరింథీయులకు రాసినప్పుడు 1 కొరింథీ 15వ అధ్యాయంలో వారు రకరకాల ప్రశ్నలు అడిగారు, సందేహాలు వెళ్ళబుచ్చారు. కాకపోతే అన్నింటికన్నా ఎక్కువగా, అన్నింటికన్నా గొప్పగా, అన్నింటికన్నా మరి గూఢమైనటువంటి రీతిలో పునరుద్ధానం గురించి అపోస్తలులైనటువంటి పౌలు ఆ యొక్క అధ్యాయంలో 58 వచనాల్లో ఆయన ఈ సత్యాన్ని రాశాడు. రాసినప్పుడే ఆయన ఏమంటాడో కూడా కొన్ని మాటలు నేను చదువుతాను, వినండి. 1 Corinthians 15లో 14th verse అంటాడు, మరియు క్రీస్తు లేపబడని ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. అపోస్తలు అంత గొప్పగా యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటించుట, ఆయన లేపబడకపోతే అది వ్యర్థమే.
మీ విశ్వాసము ఆయన లేపబడ్డాడు అని మీరు నమ్మితే అది వ్యర్థమే. 17వ వచనంలో అంటాడు, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపముల్లోనే ఉన్నారు. సో ఇక మనిషి పాపములోనే ఉంటే పాపము ద్వారా వచ్చే జీతం ఏంటి? మరణం, రెండవ మరణం, అగ్ని గంధకాలతో మండే గుండం, నిత్య నాశనం. కనుక 1 కొరింథియన్స్ 15లోనే 3:4లో గాస్పల్ ఏంటో చెప్పాడు. సువార్త ఏంటి? లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. సో ఇది సువార్త. దిస్ ఈస్ ద కంప్లీట్ గాస్పల్ అన్నమాట. తర్వాత మీరు ధ్యానపూర్వకంగా 2 సత్యాలను ఆ 1 కొరింథీ 15వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు ధ్యానించుకోండి. 2 భాగాలు మనం దాంట్లో చూస్తాం. మొదటి 4 వచనాల్లో ఇండిస్పెన్సబుల్ పార్ట్ ఆఫ్ ద గాస్పల్, సువార్తలో ఉన్నటువంటి అనివార్యమైనటువంటి విషయం, అంటే దాన్ని మనం దాంట్లో నుండి తీసివేయలేం, ఖచ్చితంగా అవసరమైనటువంటిది, ఇండిస్పెన్సబుల్ పార్ట్ ఆఫ్ ద గాస్పల్. 5వ వచనం నుండి 11వ వచనం వరకు మీరు చూస్తే ఇండిస్ప్యూటబుల్ ఫ్యాక్ట్ ఆఫ్ హిస్టరీ, చరిత్రలో ఎవ్వరు కూడా వాదించి కొట్టి పారేయలేనటువంటి, తిరుగులేనటువంటి వాస్తవ సత్యం అది. సో యేసు ఏ రకంగా లేచాడు బ్రదర్? కొంతమంది అన్నారు మిస్టిక్ రిజరక్షన్, అంటే మర్మ గర్భమైనటువంటి, అదేంటో మనకు అంతుబట్టదు, ఆ రకంగా లేచాడు. కాదు. రెండవది స్పిరిచువల్ రిజరక్షన్, ఆత్మ ఆయనది లేచింది, దేహం కాదు. ఇక్కడ కూడా ఒక మాట మీకు చెప్తాను, గ్రీకులు దీన్ని అంగీకరించడానికి ఇష్టపడరు. ఎందుకంటే గ్రీక్ ఫిలాసఫీ ప్రకారం, గ్రీకుల యొక్క తత్వం, వారి తత్వశాస్త్రం ప్రకారం శరీరం చెడ్డది, ఆత్మ మంచిది. ఈ చెడ్డ శరీరంలో మంచి ఆత్మ బంధింపబడింది. మరణం వచ్చినప్పుడు చెడ్డ శరీరము మంచి ఆత్మ మీద నుండి పట్టును కోల్పోతుంది, మంచి ఆత్మ బయటకు వచ్చేస్తుంది. సో వారు చావు కోసం ఎదురు చూస్తారు, చచ్చిపోవడం మంచిదనుకుంటారు. వారికి ఈ చచ్చిపోయి శరీరము ఆత్మ వేరైపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు తిరిగి ఆత్మ వచ్చి దేహంతో కలుసుకొని దేహము లేపబడుతుందంటే వామ్మో అంటారు వాళ్ళు. సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా వాళ్ళు ఎందుకు రిజరక్షన్కి యాంటీయో? ఎందుకని వారు అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో ఏథెన్స్ మీదకి వచ్చినప్పుడు ఆ పట్టణంలో పౌలు యేసు యొక్క పునరుత్థానం గురించి మాట్లాడగానే వారికి కోపం వచ్చిందో? సో నా ప్రియ సహోదరి సహోదరులారా, అందుకని వారు ఏమంటారంటే జీసస్ రిజరక్షన్ ఇస్ నాట్ ఫిజికల్, యేసు యొక్క పునరుద్ధానము శరీరానుసారంగా జరగలేదు, మనం కూడా శరీరముతో లేవము అనేటువంటి అబద్ధ బోధ ప్రపంచంలో ప్రచురితంలోనికి వచ్చింది. కానీ ఇక్కడ అపోస్తలులైన పౌలు దాన్ని కొట్టిపారేస్తూ మనము తిరిగి లేపబడినప్పుడు మనిషి ఏ రకంగా మహిమ దేహముతో లేపబడతాడో, వివిధ రకములైనటువంటి దేహములు, శరీరములు, మాంసములు ఏ రకంగా ఉన్నాయో వాటన్నిటి గురించి వివరించాడు. గతంలో నేను ఒకసారి దాని గురించి వివరించాను. అండ్ లాస్ట్ రిజరక్షన్ సర్వీస్లో కూడా క్రైస్ట్ అవర్ కాన్కరర్ అని 1 కొరింథియన్స్ 15 నుండే చెప్పాను. మీరు ధ్యానించండి. ఎందుకంటే త్వరలో యేసు వచ్చినా, త్వరలో మనం పోయినా, ఆ తర్వాత ఘట్టం ఏంటంటే మనమందరం కూడా పునరుత్థాన పరచబడతాం. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఈవెంట్ దట్ ఐఎమ్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు. దానికోసం నేను ఎదురు చూస్తున్నాను. చాలామంది అమెరికాకి వెళ్ళడానికి ఎంతో పగలు రాత్రులు నిద్రపోకుండా ఎదురు చూస్తుంటారు, ఉద్యోగంలో చేరడానికి అట్లా ఎదురు చూస్తుంటారు, పెళ్లి చేసుకోవడానికి అట్లా ఎదురు చూస్తుంటారు. అట్లా కాదు, నా ఈ రోగగ్రస్తమైన పాపభూయిష్టమైనటువంటి దేహాన్ని నేను వదిలేసి ఆ యొక్క సంపూర్ణమైన మహిమతో కూడినటువంటి దేహంలోనికి నా ఆత్మను దేవుడు ప్రవేశపెట్టేటువంటి గడియ, ఆ మినిట్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారో మీకు దేవుడికి తెలుసు. ఒక వచనం నేను మీకు చదువుతాను. చాలా వచనాలు ఉన్నాయి, 2 గంటల మెసేజ్ ఇది, 1 అవర్లో నేను ముగిస్తున్నాను. లూకా 24వ అధ్యాయము 39-40 వచనాలు. లూక్ 24:39-40. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి యేసు తిరిగి లేచిన తర్వాత శిష్యుల మధ్యకు వచ్చినప్పుడు ఏ రకంగా చెప్తున్నాడో చూడండి. తన చేతులను పాదములను వారికి చూపాను. సో ఆయన ఏ రకంగా చనిపోయాడో ఆ రకంగానే శరీరంతో లేచాడు. కాకపోతే మొదటి శరీరంతో లేలేదు, మహిమ శరీరముతో లేచాడు. అండ్ ఆయన మనందరికీ కూడా గొప్ప నిరీక్షణను ఇస్తాడు. సో ఆయన భూతం కాదు, ఆయన ఎముకలు, రక్తము, మాంసము, చర్మము కలిగినటువంటి దేహముతో ఉన్నాడు. తర్వాత మనం చూస్తాం ఆయన భోజనం చేశాడు, ఆయన పాదాలు వారు పట్టుకొని మొక్కారు, అండ్ ఆయనతో వారు శారీరకంగా సహవాసంలో ఉండగలిగారు. మొదటి పాయింట్లో సాడ్యూసీస్ అంటారు, సద్దుకయ్యులు అంటారు. సద్దుకయ్యులు మృతుల పునరుద్ధానమును నమ్మరు. సో ప్రపంచంలో చాలామంది సద్దుకయ్యులు ఉన్నారు.
వారు ఆ తెగకు సంబంధించిన వారు అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. వారు ఇంటలెక్చువల్ సాడ్యూసీస్ అన్నమాట. దే డు నాట్ బిలీవ్ ఇన్ ద రిజరెక్షన్. రెండవది ఫారిసీస్ ఉన్నారు. ఫారిసీస్ ఎవరు? యేసు యొక్క పునరుత్థానాన్ని విశ్వసించినటువంటి వారు. సో ఈ రోజున చాలా చర్చెస్లో ఫారిసీస్ ఉన్నారు. దే డు నాట్ బిలీవ్ ఇన్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్. ఎందుకు ఆ మాట చెప్తున్నాను? ఒకవేళ నిజంగా నీవు యేసు తిరిగి లేచాడు, సజీవుడై ఉన్నాడు, మన ప్రభువుగా ఉన్నాడు, మనల్ని రేపు ఆయన ఈ రోజున జీవింపజేసేటువంటి జీవిత క్రమంలో సరిగ్గా జీవించకపోతే లెక్క అడుగుతాడు అనేటువంటి సత్యం మీకు తెలిస్తే మీరు ప్రస్తుతపు క్రైస్తవ ఫారసీగా బ్రతుకరు. ఎందుకంటే మీరు దానికోసము మిమ్మల్ని మీరు దేవుడికి అప్పగించుకుంటారు. సో ఈరోజు ఈ వర్తమానం వింటున్నటువంటి మీరు సాడ్యూసియా లేకపోతే ఫారసీయా? కాదు కాదు బ్రదర్, ఐఎమ్ నాట్ ఎ సాడ్యూసీ, ఐఎమ్ నాట్ ఎ ఫారసీ, ఐఎమ్ ఎ ట్రూ క్రిస్టియన్ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దెన్ ప్రైజ్ ద లార్డ్, యు ఆర్ విత్ మీ. ఇఫ్ యు ఆర్ ఎ సాడ్యూసీ ఆర్ ఎ ఫారసీ, ఐఎమ్ నాట్ విత్ యూ. సో యేసు లేచాడు అన్నది బైబిల్ మనకి నేర్పించేటువంటి విషయం. ప్రతి క్రిస్టియన్ దాని గురించి పూర్తి అవగాహన లేకపోయినా కనీసపు ఫండమెంటల్ నాలెడ్జ్ని కలిగి ఉండుట చాలా అవసరం. ఎందుకంటే అది మన ఫెయిత్ని అది షేప్ చేస్తుందన్నమాట. నా యేసు లేచాడు, సజీవుడు, నాకు కూడా ఆ నిరీక్షణ ఉంది అనగానే నా యొక్క ఆలోచన విధానం, నా జీవితం అన్నీ మారిపోతాయి. ఫస్ట్ సెంచరీలో AD 95-96లో, అంటే కరెక్ట్ అదే టైంలో యోహాను ప్రకటన గ్రంథం రాస్తున్నాడు. అదే టైంలో క్లెమెంట్ ఆఫ్ రోమ్ అనేటువంటి భక్తుడు ఈ రకంగా రాశాడు. యేసు మృతుల్లో నుండి తిరిగి లేచుట ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు ఆయన్ని ప్రథమ ఫలముగా లేపుట ద్వారా మనము కూడా మృతుల్లో నుండి తిరిగి లేస్తాము అనే దానికి ఒక ఆధారాన్ని కల్పించాడు. ప్రియులారా, పునరుద్ధానం అనేది దేవుడు నిత్యము మన చుట్టూ మనకు చూపిస్తూనే ఉన్నాడు. ప్రతి పగలు ప్రతి రాత్రి మనకు పునరుద్ధానాన్ని ప్రకటిస్తున్నాయి. రాత్రి మెల్లగా నిద్రలోకి జారుకున్నప్పుడు, ఉదయము పగలు బయటికి వచ్చినప్పుడు మరలా దినం ప్రారంభం అవుతోంది, రాత్రి వెళ్ళిపోతోంది. సో ఇది ఏం చూపిస్తోంది అంటే ఏదైతే పాతి పెట్టబడుతుందో అది తిరిగి లేపబడుతుంది. సో పునరుద్ధానం అనేది జరగబోతోంది. మనం విత్తనాన్ని తీసుకెళ్తాం, ఎండిపోయినటువంటి తేమ లేనటువంటి విత్తనాన్ని తీసుకెళ్లి భూమిలో పెట్టినప్పుడు అది నాటబడింది. కానీ కొంతకాలానికి దాంట్లో ఎంతో గొప్ప తేమ, రంగు, సారముతో దేవుడు పంటను బయటికి తీసుకుని వచ్చినప్పుడు అది లేపబడింది. సో ఈ రకంగా అనేక అంశాలు మనమున్నటువంటి లోకంలోనే నిరంతరం మనకు చెప్తున్నాయి. దేర్ ఈజ్ రిజరెక్షన్, దేర్ ఈజ్ రిజరెక్షన్, దేర్ ఈజ్ రిజరెక్షన్. పునరుద్ధానం అనేది ఉంది. రష్యన్లు మరి రిజరెక్షన్ ఆఫ్ జీసస్ని నమ్మరు, కానీ వారు రష్యన్ లాంగ్వేజ్లో సండే అని పలకాల్సి వచ్చిన ప్రతిసారి వారు రిజరెక్షన్ అని పలకాలి. సో దే సే కన్ఫెస్ రిజరెక్షన్, of course they do not believe in resurrection. 8 కారణాలు, ఒక్కొక్క మాట ఎక్స్ప్లెనేషన్ లేకుండా నేను చెప్పేసి ముగిస్తాను. ఎందుకు యేసు యొక్క పునరుద్ధానములో విశ్వాసిగా నీకు విశ్వాసం ఉండాలి. మొదటిది మత్తయి 16:21 ప్రకారం యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు, నేను అందరి చేతుల్లో పడిన తర్వాత, అంటే పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, సద్దుకైల చేతుల్లో పడినప్పుడు నేను శ్రమల పాలవుతాను, సిలువ వేయబడతాను, చంపబడతాను, పాతి పెట్టబడతాను, 3వ దినమున నేను తిరిగి లేస్తానని ప్రభువే చెప్పాడు. గనుక మనము పునరుద్ధానంలో విశ్వాసం ఉంచాలి. రెండవది, ఓల్డ్ టెస్టిమెంట్లో దాని గురించి ప్రవచించబడింది. ఒక వచనం, కీర్తన 16:10 వచనం, అక్కడ చాలా అద్భుతమైనటువంటి రీతిలో ప్రవచించబడింది. అండ్ తండ్రి, యేసు యొక్క తండ్రి అయినటువంటి దావీదు దాని గురించి 100 సంవత్సరాల క్రితమే చెప్పేశాడు. ఏమని చెప్పాడు? ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. సో అతడు తిరిగి లేస్తాడు అనేది అప్పుడే చెప్పబడింది. మూడవది, ఏంజలిక్ టెస్టిమనీ, దేవుని యొక్క దూత. మత్తయిలో ఒకే దూత, లూకాలో 2 దూతలు ఏమని సాక్ష్యం ఇచ్చారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన తాను చెప్పినట్టుగానే లేచి ఉన్నాడు. 4వ కారణం ఏంటంటే ఆయన యొక్క సమాధి ఖాళీగా ఉంది. ఆయనకు వారు చుట్టినటువంటి బట్టలు, నార బట్టలు అండ్ ఆయన యొక్క తల రుమాలు ఆ సమాధిలో 2 వైపులా పెట్టబడి శిష్యులకు కనబడ్డాయి. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 3 నుండి 9 వరకు మీరు చదువుకుంటే అక్కడి యొక్క సంఘటన గురించి రాయబడి ఉంది. సోక్రటీస్ అనేటువంటి ఒక గ్రీక్ తత్వవేత్త, ఫిలాసఫర్, ఆయన చనిపోతున్నప్పుడు ఆయన విషం తీసుకుని చనిపోతున్నాడు. ఇక మరణ పడక మీద ఉన్నాడు. ఫ్రెండ్స్ వచ్చి ఆయన అడిగారు, షల్ వి లివ్ అగైన్, మనం మరలా తిరిగి బ్రతుకుతామా అన్నప్పుడు ఆయన అన్నాడు, ఐ హోప్ సో బట్ నో మ్యాన్ క్యాన్ నో. అనుకుంటున్నాను కానీ ఎవరికి అది తెలియదు.
నాకు తెలుసు, ఉపేందర్ అని నాకు తెలుసు. అండ్ నేను ఐ వాంట్ టు షౌట్, we know for sure, we live because he lives. మనము జీవిస్తాం ఎందుకంటే ఆయన జీవిస్తున్నాడు కనుక, ఆయన సజీవుడు కనుక, ఆయన పునరుద్ధానుడు అయ్యాడు కనుక మనము తిరిగి లేపబడగలం. సోక్రటీస్లో ఉన్నటువంటి జ్ఞానంలో నా దగ్గర 0.05% కూడా లేదు, కానీ ఆయనకు లేని నిరీక్షణ నాకు ఉంది. ఆయనకి 0% నిరీక్షణ లేదు, నాకు 1000% నిరీక్షణ ఉంది. సో ఎలా మనుషుల్ని దేవుడు తలకిందులుగా చేస్తాడో చూడండి. తర్వాత 5వ లక్షణం ఏంటంటే మెనీ పీపుల్ సా ద రిజరెక్టెడ్ క్రైస్ట్. చాలా మంది యేసుక్రీస్తు పునరుద్ధానమైన తర్వాత చూశారు. యూదుల ప్రకారం 2-3 సాక్షులు చాలు, రోమన్ల ప్రకారము 4 సాక్షులు ఉంటే చాలా ఎక్కువ, మన భారతదేశపు కోర్టు ప్రకారం కూడా 3 సాక్షులు ఉంటే బేషు. అండ్ ఇక్కడ more than 500 people witnessing the resurrection of Jesus Christ. సో ఆయనని నకసిక పర్యం అంటే ఫుల్గా ఆయన్ని చూశారు, ఆయన దేహాన్ని చూశారు, ముఖాన్ని చూశారు, ఆయన యొక్క గాయపడినటువంటి హస్తములను అండ్ పాదములను చూశారు, అన్నింటినీ చూశారు. ఆయనతో భోజనం కూడా చేశారు. ఇంకా దానికన్నా మనకు కావాల్సిందేంటి? అండ్ ఇంతగా రుజువులు విడిచిపెట్టినటువంటి వ్యక్తి ప్రపంచంలో మరొక మతానికి మరొకడు లేడు. అందుకని అన్ని మిథాలజీలు అంటారు. మిథాలజీ అంటే ఏంటి? మిత్ అంటే కల్పన, కథ. ఓకే, సో ఇక చివరిది 6వది ఏంటంటే ద లైవ్స్ ఆఫ్ ద డిసైపుల్స్ వర్ రెవల్యూషనైజ్డ్. ఏ శిష్యులైతే యేసు శిలువ దగ్గర ఉండకుండా పారిపోయారో, ఏ శిష్యులైతే నీ కోసం ప్రాణం పెడతాము అని అన్నారు కానీ ఆయన ఎవరో మాకు తెలియదని బొంకారో, అలాంటి శిష్యులు ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన ఉన్నాడు, ఆయన యొక్క పునరుద్ధానమునకు మేమే సాక్షులమని ప్రాణాలు ఇచ్చేశారు. అండ్ ఆషామాషిగా చచ్చిపోలేదు, చాలా చాలా కిరాతకంగా వారు చంపబడినప్పుడు హతసాక్షులు అయ్యారు. 2వ ప్రపంచ యుద్ధంలో చాలామంది యూదులు అండ్ ముఖ్యంగా జ్యూయిష్ రెఫ్యూజీస్ వారి యొక్క శత్రువుల నుండి దాక్కోవడానికి సమాధుల దొడ్డిలోనికి వెళ్ళారు. సమాధుల్లో దాక్కున్నారు. అండ్ ఒక యూద దంపతులు వారి బిడ్డను సమాధిలోనే కన్నారు. సో షీ వాజ్ బోర్న్ ఇన్ ఏ గ్రేవ్. సో ఈ యొక్క పుస్తకం రాసినటువంటి గ్రంథకర్త ఏమంటాడంటే మనమందరం కూడా అట్లా గ్రేవ్ లైవ్స్ని జీవిస్తున్నప్పుడు, అంటే మనందరి జీవితాలు కూడా సమాధుల్లో మనం గడుపుతున్నప్పుడు ఆయన సమాధిని గెలిచి లేచాడు, బయటకు వచ్చాడు, మనల్ని కూడా బయటికి రమ్మంటున్నాడు. సో యూ డోంట్ హ్యావ్ టు లివ్ ఇన్ ఎ గ్రేవ్ ఎనీమోర్. ఇంకా ఏ రకంగా కూడా నువ్వు ఒక సమాధిలో బతకాల్సినటువంటి అవసరం లేదు. నీ యేసు లేచాడు, నీ ముందు నడుస్తున్నాడు. సో ఆయన పునరుద్ధాన శక్తితో మనం కూడా ఆయనతో నడవచ్చు. 7వది అదేంటంటే రిజరెక్షన్ వాజ్ ద సెంట్రల్ మెసేజ్ ఆఫ్ ది ఎర్లీ చర్చ్. ఆది సంఘం యొక్క కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి సందేశం ఏంటి అంటే యేసు యొక్క పునరుద్ధానం. ఎప్పుడైనా టైం తీసుకొని అపోస్తలుల కార్యములను మెల్లగా బైబిల్ స్టడీ చేయండి. అనేక సందర్భాల్లో దఫాల్లో వారు యేసు యొక్క పునరుద్ధానానికి బలముగా సాక్ష్యం ఇచ్చి దాన్ని ప్రకటిస్తూ వచ్చారు. ఎందుకంటే వారి జీవితం అంతగా మారిపోయింది. అండ్ ఇప్పుడు ఇక్కడ మీరు తర్వాత ఫ్రీ టైంలో ఈ యొక్క 32 నుండి 37వ వచనం వరకు అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం యాక్ట్స్ 4:32-37 చదువుకోండి. ఆ కాంటెక్స్ట్ అది చాలా బాగుంటుంది. వారు ఆత్మపూర్ణులైనప్పుడు ఒక కామెంటేటర్ ఈ రకంగా రాశాడు 32వ వచనంలో ఎక్స్టెన్సివ్ షేరింగ్. ఈ క్రైస్తవులు యేసు తిరిగి లేచాడు అని నమ్మి దాన్ని బలంగా ప్రకటించేటువంటి క్రైస్తవులు ఆ పునరుద్ధానుడైన ప్రభు మెచ్చే రీతిలో ఆయన పునరుద్ధాన బలముతో వారు విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మ గలవారై ఉన్నారు. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. సో వాళ్ళందరూ కూడా వారిది కలిపేసుకొని పెట్టుకున్నారు. అందరూ ఎవరికి అవసరం ఉంటే దాన్ని వారు తీర్చున్నట్లు ఎక్స్టెన్సివ్ షేరింగ్ అంటారు దీన్ని. నా ప్రియ సహోదరి సహోదరుల 2006వ సంవత్సరంలో మొట్టమొదటిసారి నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు ఒక 7 రోజులు ఒక కిబ్బుడ్స్లో నేను ఉన్నాను. కిబ్బుడ్స్ అంటే ఈ యొక్క కమ్యూనిటీ లివింగ్, ఈ యాక్ట్స్ 2 యాక్ట్స్ 4లో ఉన్నటువంటి వీళ్ళందరూ సమష్టి జీవనం. కిబ్బుడ్స్లో అందరికీ వేరు వేరు ఇళ్ళు ఉంటాయి కానీ ఒకే కిచెన్ ఉంటుంది. సెంట్రల్ కిచెన్, సెంట్రల్ డైనింగ్ హాల్,
ఒకే బ్యాంక్, అండ్ అందరూ బయటికి వెళ్ళి పనిచేసి వస్తారు. వారి వారి అకౌంట్లో ఉన్నటువంటి వారు చేసిన కష్టానికి డబ్బు దాంట్లో పడుతుంది, కానీ అందరికీ అది అందుబాటులో ఉంటుంది. ఎవరికి ఏది కావాలంటే వారికి అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఇస్తారు. సో 7 రోజులు నేను అక్కడ ఉన్నప్పుడు ఆ లైఫ్ స్టైల్ చూసినప్పుడు నాకు చాలా చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రపంచంలో అలా చేసేవారు ఎక్కడున్నారు కూడా అని అనుకున్నాను. సో ఎక్స్టెన్సివ్ షేరింగ్, ఏది నాది అని అనుకోకుండా అందరితో పంచుకునేటువంటి వారుగా ఉన్నారు. రెండవది 33లో ఎంపవర్డ్ షేరింగ్, ఆత్మపూర్ణులు బలోపేతం చేయబడ్డారు కనుక ఆ ప్రభువుని వారు ప్రకటించారు. ఆ తరువాత మీరు 34, 35 వచనాలు చూస్తే ఎక్స్ట్రాడినరీ షేరింగ్ అంటారు దీన్ని. ఎక్స్ట్రాడినరీ షేరింగ్ అని ఎందుకు అన్నాడు ఆయన? ఎందుకంటే భూములైనా ఇండ్లైనా కలిగిన వారందరూ వాటిని అమ్మేసి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెడుతూ వచ్చారు. ప్రతి వాని యొక్క అక్కర కొలది వారికి పంచిపెట్టారు. ఆ తర్వాత ఇక ఎగ్జెంప్లిఫైడ్ షేరింగ్ 36, 37లో బర్నబా అనేటువంటి ఒక వ్యక్తిని గురించి ఆయన మాదిరికరంగా తనకున్నదంతా కూడా తీసుకుని వచ్చి అమ్మేసి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టాడు. సో రిజరక్షన్ లైఫ్ అంటారు దీన్ని, పునరుద్ధానుల జీవనం. అంటే యేసు పునరుద్ధానపరచబడినట్టు ఆయన యొక్క పునరుద్ధాన బలంతో ఆయన యొక్క పునరుద్ధాన జీవంలో అనుభవం కలిగినటువంటి వారు ఈ రకంగా జీవిస్తారు. ఆయన తన్ను తాను నా కోసం అర్పించుకున్నాడు కనుక నాది అంటూ లోకంలో ఏది లేదు. దేవుడు నన్ను ప్రేరేపించినప్పుడు ఎవరికి ఏది అక్కర ఉంటే దానికి వారిని నేను యోగ్యులుగా ఎంచుతాను, వారికి పంచుతాను అనేటువంటి లక్షణం. కానీ ఈ రోజుల్లో ఇది లేదు. ఈ రోజుల్లో ఏముందంటే అందరికీ స్వకీయ దురాశలు ఎక్కువ. అండ్ మన చుట్టూ చూస్తున్నాం కదా, చాలా మంది అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. దేవుడు నీ కోసమే ఉన్నాడు, నీకేం కావాలో ఇవ్వడానికే ఉన్నాడు. దిస్ ఇస్ కంప్లీట్ కాంట్రడిక్షన్ ఆఫ్ ద స్క్రిప్చర్, కాంట్రడిక్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, కాంట్రడిక్షన్ ఆఫ్ ద రిజన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. లాస్ట్ పాయింట్ 8 ఏంటంటే, ఆర్ 7లో నేను ఒక మాట రాసుకున్నాను, అది కూడా మీకు చదవనివ్వండి. ద గాస్పెల్ ఈస్ డిక్లేర్డ్ ఇన్ దేర్ ప్రీచింగ్ అండ్ గ్రేట్ జనరాసిటీ ఇస్ డిస్ప్లేడ్ ఇన్ దేర్ ప్రాక్టీస్. ఎక్కడైతే సువార్త నిజముగా నమ్మబడుతుందో, నిజముగా ప్రకటించబడుతుందో, అక్కడ తప్పకుండా వారి యొక్క ఆచరణలో గొప్ప దాతృత్వం అనేది ఉంటుంది. ఎందుకంటే అది నీలో పనిచేసింది అన్నదానికి అదే రుజువు. నీవు రక్షించబడక మునుపు పిసిని కొట్టువి, రక్షించబడిన తర్వాత పిసిని కొట్టువి, రక్షించబడి 25 ఏళ్ళు యేసుతో నడిచిన తర్వాత పిసిని కొట్టువి అంటే నీవు అసలు మొదట రక్షణ పొందనే లేదు. ఎందుకంటే దెర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్. నీ పిసినితనాన్నే యేసు నీ నుండి తీసివేయలేకపోయాడు అంటే ఇక ఆయన నీ ఆత్మను పరలోకానికి తెచ్చినట్టే. సో మనకు బిబ్లికల్గా దేవుడు చూపిస్తున్నాడు, లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయితే వారి యొక్క జీవితం ఎట్లా కనబడుతుందో. అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు లక్షల కోట్ల మంది స్త్రీలు పురుషులు యేసునందు విశ్వాసం ఉంచి విధేయత చూపట ద్వారా ఏ రకంగా వారి యొక్క జీవితాలు రూపాంతరపరచబడ్డాయో. ఈ చివరి మాటతో ప్రార్థన చేస్తాను. డాక్టర్ గ్యారీ హ్యాబర్మాస్ అనేటువంటి ప్రొఫెసర్ ఆఫ్ థియాలజీ, ఈయనే ఇక రిజరక్షన్ అనేటువంటి సబ్జెక్ట్ మీద ఈయనకున్నంత పట్టు ప్రపంచంలో మరెవరికి లేదు అని అంటారు. రీసెంట్గానే ఆయన 5000 పేజెస్ వాల్యూమ్ని రిజరక్షన్ మీద రాశాడు. మనకి 1 సంవత్సరం అది చదవడానికి సరిపోదు. 5000 పేజీలు యేసు యొక్క పునరుద్ధానం, విశ్వాసుల పునరుద్ధానం గురించి గ్యారీ హ్యాబర్మాస్ రాశాడు. మరి చాలా విలువైనటువంటి విషయాలు రాశాడు. కానీ ఆయన జీవితం ఎట్లా మారిందో ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఆయన నిరంతరము నాస్తికులతో అండ్ క్రైస్తవ వ్యతిరేకులతో డిబేట్లు చేస్తూ ఉంటాడు. 1995లో ఆయన భార్య డెబ్బీకి స్టమక్ క్యాన్సర్ వచ్చింది. ఆ టైంలో ఆయన కూడా కదిలించబడ్డాడు. ఎందుకంటే వారికి 4 పిల్లలు, అప్పుడే పెరిగేటువంటి వయసులో ఉన్నటువంటి పిల్లలు. సో ఈయన అంటాడు, ఆ టైంలో నేను షేక్ అయ్యాను. కానీ నా స్టూడెంట్లు ఎవరికైతే నేను రిజరక్షన్ గురించి ఆల్మోస్ట్ ఎవ్రీడే నేర్పిస్తుంటానో వారు నన్ను చీరప్ చేయడానికి వచ్చారు. నాకు 2 సార్లు చిరునవ్వు వచ్చింది. ఎందుకంటే నేను నేర్పినటువంటి విద్యార్థులు ఈ రోజున నాకు నేర్పించి నన్ను బలపరచడానికి నా దగ్గరికే వచ్చారు. రెండవది, వారు నాతో చెప్పి వెళ్ళిపోయిన తర్వాత నేను కాసేపు దాని గురించి ఆలోచించినప్పుడు నా యొక్క భావోద్రేకాలలో నేను తేలి ఆడకుండా ఆ సత్యమును బట్టి, ఆ పునరుద్ధానమును బట్టి నా భార్య యొక్క శ్రమను నేను అధిగమించగలిగాను. అంటే నేను చింత వదిలేశాను అని కాదు, అప్పుడప్పుడు నాకు బాధ అయ్యేది. నేను ఒంటరిగా ఈమె చనిపోతే 4 బిడ్డల్ని ఎలా పెంచాలి అని అనుకునేవాడిని. కానీ మరలా ఈ సత్యము, యేసు లేచాడు, ఆయన సజీవుడు అనేటువంటి సత్యము నన్ను ఆదరించింది, నన్ను బలపరిచింది. చివరికి నా భార్య స్టమక్ క్యాన్సర్తో చనిపోయింది. కానీ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం అండ్ త్వరలో
ఆమె కూడా ఆయన యందు పునరుద్ధాన పరుస్తుంది. నేను నా ప్రభు అయిన యేసును, నా ప్రియ భార్య అయిన డెబ్బీని చూస్తాను అనేటువంటి నిరీక్షణ నన్ను నడిపిస్తూ వచ్చింది. అండ్ ఇది ఆయన ఎప్పుడు చెప్పాడు? 1995లో చెప్పాడు. 1995 నుండి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 2005, 2015, 2021 అంటే ఆల్మోస్ట్ 26 years. ఈ 5000 pages రిజరక్షన్ మీద ఎప్పుడు రాశాడు? జస్ట్ రీసెంట్గా. సో ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని యేసు యొక్క పునరుద్ధానం ఎంత బలంగా, ప్రగాఢంగా ప్రభావితం చేసి మారుస్తుందో, అనేక చరిత్రాత్మక సత్యాలు అండ్ బిబ్లికల్గా వారి జీవితాల్లో కనబడేటువంటి సత్యాలు మనకు ఆధారాన్ని ఇస్తున్నాయి. సో ఆయన అంటాడు, అదొక నేను ప్రసంగం కోసమో లేకపోతే ప్రొఫెసర్నో నమ్మేటువంటి విషయం కాదు. నా పూర్ణ హృదయంతో పునరుద్ధానాన్ని నేను నమ్ముతున్నాను. అండ్ పునరుద్ధానం ఉంది అంటే పరలోకం ఉంది, అండ్ పరలోకం ఉంది అంటే నిత్య జీవం ఉంది, అండ్ నిత్య జీవం ఉందంటే దేవుడితో నేను నిరంతరం కాపురం చేసేటువంటి భాగ్యం ఉంది. అండ్ దానికన్నా మనకి ఇంకా కావాల్సింది ఏంటి? సో నా ప్రియ సహోదరి సహోదరులారా, రెండు సత్యాలు మనం ఈ రోజున విన్నాం. ద రిజరక్షన్ ఈజ్ రియల్. పునరుద్ధానం నిజం, పునరుద్ధానంలో వాస్తవం ఉంది, పునరుద్ధానంలో విశ్వాసం ఉంచాలి. అండ్ ఆ రకంగా మీ జీవితాన్ని యేసు పునరుద్ధానం ద్వారా ప్రభావితం అవ్వనివ్వండి. అండ్ ఆయన వచ్చేంత వరకు, లేక మీరు ఆయన్ని చేరేంత వరకు ఆయన పునరుద్ధాన బలముతో జీవించండి. అది దేవుడు మనకిచ్చేటువంటి సందేశం. తలంచండి, కళ్ళు మూసుకోండి, ఒక నిమిషము మనల్ని మనం ప్రభువుకి అప్పగించుకుందాం అండ్ ప్రభువుని ఆరాధిద్దాం. అవును ప్రభువా, నీవు నాలాంటి పాపి కొరకు, నీచుడి కొరకు, నికృష్టుడి కొరకు నిన్ను నీవు సిలువకు అప్పగించుకున్నావు. నా శ్రమను నీవు భరించావు, నా అవమానాన్ని నీవు భరించావు, నా శిక్షను నీవు భరించావు. నా కొరకు నీ దేహాన్ని చీల్చబట్టకిచ్చావు. నా కొరకు నా పాపములను కొట్టివేయడానికి, క్షమించడానికి, నన్ను శుద్ధి చేయడానికి నీ రక్తాన్ని చిందించావు. నా మరణాన్ని నేను పొందకుండా నీవు నా కొరకు నాకు బదులు నా వలే పొందావు. చనిపోయావు, సమాధి చేయబడ్డావు, మూడవ దినమున ముందుగా చెప్పినట్టే తిరిగి లేచావు. నీవు చెప్పావు ప్రభువా యోహాను 10లో, నా ప్రాణాన్ని ఎవడు నా దగ్గర నుండి తీయలేడు, నేనే పెడతాను, నేనే తిరిగి తీసుకుంటాను. ఆ రకంగా నీవు చేసావు. నీవు ఒక్కడవే ఎంతైనా నమ్మదగిన వాడవు. ఈ లోకములో ఏ నరుడు, ఏ నారి నమ్మదగినది కాదు. ఏ ప్రియుడు, ఏ ప్రియురాలు నమ్మదగినది కాదు. ఏ వ్యవస్థ, ఏ విధానం నమ్మదగినది కాదు. విమోచకుడవైన నీవొక్కడవే, పునరుద్ధానుడవైన నీవొక్కడవే, యేసు క్రీస్తు అను నీవొక్కడవే నమ్మదగిన వాడవు. కనుక నిన్ను స్తుతించి, నిన్ను గణపరిచి, నిన్ను ఆరాధించి, పునరుద్ధానము వాస్తవము అండ్ పునరుద్ధానంలో విశ్వాసము మాకు గొప్ప మేలు చేస్తుంది. కనుక అలాంటి కృపలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నీవు సహాయము చేయి. ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొంటున్నటువంటి ఏ ఒక్కరైనా, ఆ తర్వాత ఈ యొక్క మీడియాలో చూసేటువంటి ప్రసంగాన్ని వీక్షించేటువంటి వారిలో ఏ ఒక్కరైనా ఇంకా నీ పునరుద్ధానమును నమ్మకుండా, దాని యందు విశ్వాసం ఉంచకుండా ఉన్నట్లయితే వారికి కనువిప్పు కలిగించు. వారు నీ సత్యము చేత విమోచింపబడినట్లు కార్యము చేయి. వారి పాపములతో నీ పాదముల దగ్గరికి వచ్చి, వారు నీ యొద్ద పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడి క్షమించబడి, నీ రక్తంలో కడుగబడి శుద్ధి చేయబడి, నూతన సృష్టిగా చేయబడి, నిత్య జీవానికి వారసులుగా పునరుద్ధాన బలమును, పౌలన్నట్టు ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము వారికి సహాయము చేయమని, మాకందరికీ సహాయము చేయమని 2021 ఇక నుండి మేమందరము కూడా నీ పునరుద్ధాన సంఘముగా, పునరుద్ధాన సాక్షులముగా, పునరుద్ధాన సహవాసముగా కొనసాగుట కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.